శక్తి దయచేయుము. లోకాశలతో పోరాడి సాతాను శక్తిపై జయమంది. లోకాశలతో దీనుడని సేవ చేయుటకు అభిషేకించుమయా. దీనుడని సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తి దయచేయుము. ఆత్ముడా శక్తి దయచేయుము. ఆమేన్. దేవుడే మనందరితో ఆయన వాక్యం ద్వారా మాట్లాడును గాక. హల్లెలూయా చెప్పండి, విశ్వాసంతో చెప్పాలి. ఈరోజు మన అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ పొందిన వారికి ఉండవలసిన జాగ్రత్తలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఉండవలసిన జాగ్రత్తలు. దేవుని స్తోత్ర. చెప్పండి ఒకసారి అన్నమాట. పరిశుద్ధాత్మ పొందిన వారికి ఉండవలసిన జాగ్రత్తలు, ప్రికాషన్స్. దేవుని స్తోత్రం కలుగునగాక. మారు మనసు పొందిన వారు బాప్తిస్మము పొందటానికి అర్హులవుతారు. మారు మనసు పొందిన వారు ఏం తీసుకోవడానికి అర్హులవుతారు? బాప్తిస్మం పొందటానికి అర్హులవుతారు. బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మ పొందటానికి అర్హులవుతారు. కొందరి హృదయములు, వారి మనస్సులు ప్రభువుకు నచ్చితే బాప్తిస్మం పొందకముందే పరిశుద్ధాత్మ పొందిన భక్తులు కూడా బైబిల్లో ఉన్నారు. ఆ మాట అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. ఎవరంటే కొర్నేలి కుటుంబీకులు, తన స్నేహితులు బాప్తిస్మం పొందకముందే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. రైట్. అయితే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత తగిన జాగ్రత్తలు లేకపోతే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చాలా సమస్యలలో పడిపోయే ఒక ప్రమాదం ఉంది. అందుకని పరిశుద్ధాత్మ పొందిన వారికి ఉండవలసిన జాగ్రత్తలు అనే అంశములో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి. ఈ అంశాలు చెప్పక ముందు నేను పరిశుద్ధాత్మ పొందిన వారికి కలిగే కొన్ని కార్యాల గురించి చెప్పి ఆ తర్వాత జాగ్రత్తల గురించి చెప్తాను. పరిశుద్ధాత్మ పొందిన వారు మొట్టమొదటిగా సర్వ సత్యములోనికి వస్తారు. ఎక్కడికి వస్తారు? సర్వ సత్యములోనికి. సత్యము వేరు, సర్వ సత్యము వేరు. యోహాను సువార్త, దేవుని యొక్క లేఖనములో నుండి యోహాను సువార్త దేవుని స్తోత్రం కలుగును గాక. 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు చాలు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ పొందిన వారు సర్వ సత్యములోనికి నడిపించబడతారు. ఎక్కడ నడిపించబడతారు? నేను అడిగినప్పుడు మీరు చెప్తుండాలి. హల్లెలూయా. ఎక్కడ నడిపించబడతారు? సర్వ సత్యములోనికి నడిపించబడతారు. సత్యము అనేది వేరు, సర్వ సత్యము అనేది వేరు.
ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇది ఒక బాటిల్. వాట్ ఈస్ దిస్? దట్ ఈస్ బాటిల్. బాటిల్ అనేది మనకు తెలుసు. దీన్ని గూర్చిన పూర్తిగా తెలిసిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. అతను అంటాడు, ఇది ఎక్కడో ఎక్కడి నుండో తీసుకొచ్చిన ఒక ప్లాస్టిక్, దానిని మిషన్లో వేసి కరిగించినప్పుడు అది ఒక ద్రవముగా మారి, దానిలో ఒక బ్లూ కలర్ వేయటం వలన బ్లూగా మారి, ఆ తర్వాత ఒక అచ్చులో షేప్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టడం వలన ఒక షేపుగా మారి, తర్వాత థ్రెడ్స్ కోసం మరొక అచ్చులో పెట్టడం వల్ల థ్రెడ్స్ వచ్చి, ఆ తర్వాత దీనికి సరిపడే ఒక క్యాప్ పెట్టడం వలన ఇదేమైంది? బాటిల్ అయింది. చూసారా? బాటిల్కి వివరణకి ఎంత తేడా ఉందో. అలాగే అది ఒక యాంప్లిఫైయర్. ఇప్పుడు అది సర్వసత్యం, యాంప్లిఫైయర్ అని మనకు తెలుసు. దాన్ని కూర్చిన పూర్తి వివరణ తెలియాలంటే దాని పైన కింద రేకులు అమర్చారు, ఒక బాక్స్ లాగా తయారు చేశారు, లోన ట్రాన్స్ఫరాలు ఉంటాయి, వైర్లు ఉంటాయి, వాటికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఇది అని వివరణ చెప్పారు అనుకోండి, అది కంప్లీట్ సర్వ సత్యం. యాంప్లిఫైర్ అనేది సత్యం, మొత్తం చెప్పడం సర్వసత్యం. అలాగే బాటిల్ అని చెప్పడం సత్యం, బాటిల్ను కూర్చిన వివరణ అంతా చెప్పడం సర్వసత్యం. అట్లాగే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనికైతే వస్తాడో వారికి సర్వసత్యం తెలిసిపోతుంది. ఇప్పుడు సత్యం అనగా ఏమిటి? ఈ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యములో మనం చదువుతాం. ఈ వాక్యం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యం. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? చెప్పాలి, మీరు చెప్పట్లేదు. ఎక్కడ నడిపిస్తున్నాడు? అంటే ఇందాక చెప్పాను, యాంప్లిఫైర్ అనేది ఒక మాటతో చెప్పడం వేరు, దాన్ని కూర్చిన పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం వేరు. బాటిల్ అనేది వేరు, ఒక మాటతో చెప్పడం, బాటిల్ కూర్చిన పూర్తి వివరణ ఇవ్వటం వేరు. ఇప్పుడు సర్వసత్యం అంటే వాక్యమును కూర్చిన కంప్లీట్ వివరణ అనేది పరిశుద్ధాత్మ పొందిన సేవకులకు, పరిశుద్ధాత్మ పొందిన సంఘ పెద్దలకు, పరిశుద్ధాత్మ పొందిన విశ్వాసులకు మాత్రమే తెలుసు. ఈ ప్రపంచములో పరిశుద్ధాత్మ పొందని ఏ వ్యక్తికి కూడా కాస్తో కోస్తో సత్యం తెలుసు, కానీ సర్వసత్యం అనేది తెలియదు. అర్థమైంది మీకు? ఇప్పుడు మనము ఎలాంటి సంఘాలకు వెళ్ళాలి? జాగ్రత్తగా ఎలాంటి సంఘాలకు వెళ్ళాలి? అన్ని మందిరాలేనా? అందరూ సేవకులేనా? అందరూ బోధకులేనా అంటే కాదు. కొంచెం తెలిసిన వారు వేరు, పూర్తిగా వాక్యం తెలిసిన వారు వేరు. పూర్తిగా వాక్యం తెలిసిన వ్యక్తి ఒక దాన్ని గురించి పూర్తిగా చెప్పగలడు, కంప్లీట్ వివరణ. ఏదో కొంచెం తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏదో కొద్దిగా చెప్తాడు, అది అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వివరణ అనేది కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం మొత్తం మీకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు వాక్యం పూర్తిగా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేని వ్యక్తుల దగ్గర బైబిల్ ఉంది, వాళ్ళని వాక్యం చదవమంటే ఏం చెప్తారు? వాళ్ళు కొంచెం చదివి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అదొకటి చెప్తాడు. లేకపోతే జక్కయ్యని యేసయ్య పిలిచాడు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తాడు. కానీ వివరణ పూర్తి కంప్లీట్ చెప్పలేదు. బైబిల్ను కూర్చిన వివరణ అనేది కంప్లీట్ గా తెలియాలి అంటే, లేఖనమును కూర్చిన అర్థం తెలియాలి అంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చదురు పైకి ఎత్తిగట్టుగా చెప్పండి. యేసు ప్రభువు వారు ఒక సందర్భంలో అంటాడు, మీకు లేఖనాలు పూర్తిగా అర్థం కావట్లేదు అన్నాడు. మత్తయి సువార్త 23వ వాక్యములో
23 అధ్యాయములో ఆ విషయాన్ని మనం చదవగలుగుతాం. 23:29. యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు అన్నాడు. అంటే ఎవరి ఇల్లు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? 22 అదే కదా, 22:29. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు. నీకు అర్థమైందా? ఎరుగక పొరబడుతున్నారు. ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆభరణాల గురించి ప్రసంగం చెప్పినప్పుడు కొంతమంది విశ్వాసులు నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు వాక్యములో నుండి ఇదిగో ఆభరణములను గురించిన ఆసక్తి అంత అవసరం లేదని మీరు 1 తిమోతి 2:9 చెప్పారు కదా, ఆభరణాల గురించి ఉందని. అయితే మీ వెళ్ళే చర్చి పాస్టర్ అమ్మ గారు తగు మాత్రం పెట్టుకోమని చెప్తుందండి అన్నారు. మీరు ఎలా విన్నారు అని అడిగాడు. లేదండి, ఆమె కూడా వాక్యం చదివే చెప్పిందండి అని చెప్పాడు. ఏమని చెప్పింది అని అడిగాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగారు నన్ను వాళ్ళు. అంటే లేఖనములను కూర్చి అర్థం తెలుసుకోకపోవడం అనే చెప్తున్నా మీకు. ఈ రోజున అందరి చేతిలో బైబిల్ ఉంది, విశ్వాసుల చేతిలో ఉంది, సేవకుల చేతిలో ఉంది. అనేక మంది సేవకుల చేతిలో కూడా బైబిలే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైతే అంటే అర్థమవుతుంది. కానీ వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పూర్తిగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. కానీ వాళ్ళకి లేదు కదా ఆత్మ. అందుకని వారికి నచ్చిన కోణంలో వాళ్ళు ఆ వాక్యాన్ని తీసుకుంటారు. అందుకని ఇప్పుడు ఆవిడ్ని అంటే అడిగిన సహోదరి నేను అడిగాను, ఏ వాక్యం చెప్పిందమ్మా అంటే, అదేనండి మీరు చెప్పిన వాక్యమే. 1 తిమోతి 2:9 తగు మాత్రపు అనింది కదా. తగు అనేది ఆమె ఎలా తీసుకుందంటే, తగు మాత్రపు అలంకారము చేత అలంకరించబడొద్దు అన్నట్టు చెప్పింది. నేను ఆమెను కూర్చోబెట్టి ఒక 5-10 నిమిషాల వాక్యం చెప్పి ఏమనంటే, అక్కడ ఏముంది చదవండి అమ్మా అన్న. స్త్రీలు ఏమనుంది అక్కడ? మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి ఇక్కడ చూడండి, అనుకువయు ఎలా ఉండాలంట? పురుషులకి భార్యలు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి? అనుకువగా అంటే అనుకూలంగా ఉండాలి. అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, అక్కడ వాక్యమేమో తగు మాత్రము వస్త్రముల చేతనే గాని అని ఉంటే, ఈవిడికి ఎట్లా అర్థమైంది? తగు మాత్రము ఆభరణములతోనే గాని అన్నట్టుగా అర్థమైంది. ఇప్పుడు లేఖనాలు ఏమైంది? అపార్థమైపోయింది. ఇప్పుడు చదువు లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆవిడ మాట వింటున్నారు. ఇప్పుడు ఆవిడ మాట విన్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు? మోసపోతున్నారు. ఈ మోసపోయిన వాళ్ళందరూ రేపు ఆవిడ ఎక్కడ పోతే అక్కడికి వెళ్ళిపోతారు. ఆవిడ ఎక్కడ పోతే. అందుకనే యేసుప్రభువు అంటున్నాడు ఇక్కడ, సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులతో మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక పొరపడుతున్నారు. అంటే కంప్లీట్ గా మీకు వాక్యం తెలియట్లేదు, పూర్తిగా వాక్యాలనే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు పూర్తిగా నాకు వాక్యం అర్థం కావాలంటే నీలోనికి ఏమి రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. గట్టిగా చెప్పండి. ఒక చోట ఉంటది కదా, లేఖనములను వారు అపార్థం చేస్తున్నారు అనే మాట పేతురు రాసిన పత్రికలోనే అక్కడ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ పొందినప్పుడు మొట్టమొదటిగా మనకి వాక్యము అర్థమైంది. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన సేవకులు చెప్పే వాక్యం మనకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాను, తగు మాత్రము వస్త్రముల చేతనే గాని అనే మాటని వక్రీకరణ చేసి ఎలా చెప్పిందామా? తగు మాత్రం అలంకరించుకోవచ్చు అన్నట్టు చెప్పిందండి విశ్వాసం. ఇప్పుడు ఇంచుమించు ఆ సంఘములో ఒక 200 మంది ఉన్నారు అనుకోండి, అందరూ ఆ వాక్యం విన్న వాళ్ళు మోసపోతున్నట్టు కదా చెప్పండి. అందుకనే కదా, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి అన్నాడు యేసయ్య. ఎక్కడ? మత్తయి సువార్త 24 అధ్యాయంలో అంటాడు, ఎవడు మిమ్మల్ని ఏం చేయకూడదు? మోసపరచకుండా చూసుకోండి. లేఖనములు సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు అలా ఉందా లేదా, అలా ఉందా లేదా?
దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు అలా ఉందా లేదా? అపొస్తలుల కార్యములో గనులైన విశ్వాసులు చూశారట లేఖనాలు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని వృద్ధిగా మనం నమ్మటానికి వీల్లేదు. వాక్యమును వక్రీకరణ చేయకుండా ఉన్న సత్యం ఉన్నట్టుగా మనకు అర్థం కావాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. మీరు గమనించండి, బయట పరిశుద్ధాత్మ పొందిన సంఘాలన్నీ ఒకలాగుంటాయి. పరిశుద్ధాత్మ పొందిన సంఘాలన్నీ ఒకలాగుంటాయి. చూసారా? పరిశుద్ధాత్మ పొందిన సంఘాలన్నీ ఒకలాగుంటాయి. చాలా భక్తిగా, భయం కలిగి, చాలా పరిశుద్ధంగా, చాలా విధేయతగా, ఒక ఆర్డర్గా ఉంటది. పైన దైవజనుడు ఉన్నాడు, ఆయనకి మనం లోబడాలి. పైన దేవుడు ఉన్నాడు, లోబడాలి. వాక్యానికి లోబడాలి. సంఘ క్రమానికి లోబడాలి. అలాగే కింద బ్రదర్లు కూడా లోబడాలి. వాళ్ళు పెద్దవాళ్ళు, ముందొచ్చిన వారు, లేకపోతే సుపీరియర్స్, ఇట్లా ఆర్డర్ ఉంటది పెంతుకొస్తు సంఘాల్లో, పరిశుద్ధాత్మ పొందిన సంఘాల్లో. మిగతా సంఘాల్లో అట్లా ఉండదు. బతిమాలుకోవటం, రాగానే కుర్చీలు వేయటం, రాగానే సింహాసనాలు వేయటం, లేకపోతే ఏదైనా ఇచ్చి అట్రాక్ట్ చేసుకోవటం, ఇట్లాంటి జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ప్రజలని మోసం చేయటానికి. చిన్నపిల్లలు ఉన్నారండి, పిల్లల్ని తండ్రి స్థాయిలో వాళ్ళని చిన్నపిల్లప్పుడు గౌరవించలేము మనం. వాళ్ళకి విధేయత నేర్పుతాం. పెద్దలకి లోబడాలి, పెద్దల ముందు నోరు ఎత్తకూడదు, మాట్లాడకూడదు, అట్లా తగ్గించుకొని ఉండాలి. ఇది ఎట్లా చెబుతామో సంస్కారం అంటారు దాన్ని. అలాగే ఈ పరిశుద్ధాత్మ అనుభవం పొందిన సంఘాల్లో ఎన్ని ఆర్డర్లు చేస్తారు. ఇదిగో నువ్వు ఓడవాలి, నువ్వు పరిచర్య చేయాలి, హల్లెలూయా, నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు విశ్వాసిలాగే ఉండాలి, నువ్వు బ్రదర్ లాగే ఉండాలి, నువ్వు సేవకుడు లాగే ఉండాలి. ఒక ఆర్డర్. మిగతా సంఘాలు ఉండదు అది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ పొందిన సంఘాలలో లక్షల మంది ఉంటారు విశ్వాసులు. పెద్ద సంఘాలు అంతమంది కూడా ఒక ఆర్డర్ ప్రకారం నడుపుతున్నారంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అలా చెప్పండి గట్టిగా. ఏ మినిస్ట్రీ అన్న కానివ్వండి, మనకి మినిస్ట్రీ పేరుతో అవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందిన సంఘాలలో సర్వసత్యం ఉంటుంది, మిగతా సంఘాలలో ఉండదు. ఆడ కొట్లాట్లో, గొడవలో, తన్నుకోటాలు, ఎలక్షన్లో, కనెక్షన్లో, ఈ రాజకీయాలు ఉండదు ఆ సంఘంలో. అర్థమైంది. కోర్టు చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటం. ఏందనంటే చర్చి లేదు, గొడవ అయిందంట, కొనడమే వరకు. తగ్గింపు ఉండదు, వినయం ఉండదు, విధేయత ఉండదు, ఓట్లాడుకోటాలు, ఆస్తులు కాడ వాటి కాడ అంత సైతాన్ క్రియ జరిగింది. ఆదివారం రాగానే నెలలో ఏదో ఒక సిలువ పురుగు వేస్తాడు. నేను ఎవరిని ఫాదర్నో పాస్టర్ అని చెప్తాడు. ఎన్ని సైతాన్ నడిపిస్తున్న సంఘాలే. వాళ్ళు చెప్తే బాధపడతారు కానీ నిజమే అది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడు? సర్వ ఆర్డర్గా. హల్లెలూయా. ఆర్డర్గా నడవాలి. నెంబర్ 1, పరిశుద్ధాత్మ పొందిన వారిని దేవుడు బలపరుస్తుంటాడు. రెండో పాయింట్, ఏం చేస్తుంటాడు చెప్పండి? బలపరుస్తుంటాడు. న్యాయాధిపతుల గ్రంథము చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకి ఆయన ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆయన బలపరుస్తుంటాడు. ఎగ్జాంపుల్ సాంసోన్ని ఒక దినాన ఫిలిస్తీన్లకు అప్పగించాలని ఏతాము బండ సందులో నివసించే సాంసోన్ని తాళ్ళుతో బంధించి ఇశ్రాయేలీయులు తీసుకుని వచ్చి ఫిలిస్తీన్ల సర్దార్లకు అప్పగించినప్పుడు దేవుని యొక్క ఆత్మ 15వ అధ్యాయం 14వ వాక్యం, అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి చూడండి. ఆత్మ ఎట్టొచ్చిందంట? బలముగా వచ్చినందున. చెప్పండి నోటితో, ఎట్టొచ్చింది? ఈరోజు వస్తుందా నీకు? రావాలి, బలముగా రావాలి అభిషేకం. అర్థమైంది? అభిషేకం వచ్చిన వాళ్ళకి మీరు ఇప్పుడు ఆత్మతో ఇందాక నింపబడుతున్నప్పుడు కొంతమంది భాషలతో మాట్లాడారు, చక్కగా జీవంగా ఉన్నారు. కొంతమంది నీరసంగా బలహీనంగా ఉన్నారు. అట్లా ఉండకూడదు. పరిశుద్ధ ఆత్మ శక్తి వచ్చింది అనుకోండి, నువ్వు ఇంకొక 10 నిమిషాల్లో చనిపోయే కొర ప్రాణంలో ఉన్న అభిషేకం నేనేం చేసి పిద్ది బలపరిచి అగ్నితో ఇలా 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 ఆజ్యం చేపించింది పరిశుద్ధాత్మ.
హల్లెలూయా. పరిశుద్ధాత్మకున్న పవర్ అదే. ఇప్పుడు వీళ్ళు కట్టేశారు. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిందంట. బలముగా దిగి రాగానే ఈ కట్టబడ్డ తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయ్యాయి. జనపనార తెలుసా మీకు? జనపనార తెలుసా? చూసారు ఎప్పుడన్నా జనపనారని? మన పురు కోసం తయారు చేస్తున్న దేంతో తెలుసా? జనపనార. అది మామూలుగా వాటి యొక్క పేటలు అనేది పెరిగే కొలది గట్టిపడింది, ఒక జల్లా కలితే. అంత మందముగా ఉన్న ఈ తాళ్ళు కూడా చిన్న అగ్గి పెడితే ఏమైతే పూర్తిలాగా మారి. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాడి ముందు ఈ శత్రువులకి అప్పగించాలని కట్టిన కట్లేమని అంట జనపనార వలె ఆయను. ఏంటి కట్లంటే? అసమాధానం అనేది. కొంతమంది అంటారు, అయ్యా నాకు నెమ్మది లేదయ్యా, నాకేంటో దుఃఖం వస్తుందయ్యా, నాకేంటో బాధ కలుగుతుందయ్యా, అయ్యో నేను ఇంట్లో ఉండలేకపోతున్నా, వ్యక్తుల మధ్య ఉండలేకపోతున్నా, నాకేంటో చికాకు అనిపిస్తుంది, అసలు ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కూర్చోలేకపోతాను, నిలబడలేకపోతాను. అదంతా సాతాను క్రియ. సాతానుడు అశాంతి అని కట్టుకట్టాడు, రోగం అనే కట్టుకట్టాడు, నెమ్మది లేకుండా కట్టుకట్టాడు. ఈ కట్లన్నీ తెగిపోవాలంటే ఇప్పుడు నీ మీదకి ఏం రావాలి? పరిశుద్ధాత్మ బలముగా రావాలి. పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఆ కట్లన్నీ తెగిపోయాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు శీలను బంధించినప్పుడు కూడా వారు మధ్యరాత్రి లేచి పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు వారి కట్టబడ్డ సంఖ్యలు ఏమైపోయినాయి? తెగిపోయింది. అక్కడక్కడ పాపపు కట్లు కూడా కడతాడు సాతాను. మనసు మారిపోద్దు. ఎవరి మీదో లేకపోతే దేని మీదో మన మైండ్ పోదు. ఆశలు వచ్చేస్తా ఉంటాయి. ఒక వ్యక్తి మీదో లేకపోతే ఒక కొనే దాని మీద, తినే దాని మీద, వస్తువుల మీద ఆశ కలిగి. ఇది కూడా కట్టే. బాగా స్టడీ చేస్తాడు సాతాను నిన్ను. తిండికి పడిపోతావా, డబ్బుకు పడిపోతావా, పాపానికి పడిపోతావా, విగ్రహారాధనకు పడిపోతావా, వస్తువులకు పడిపోతావా అని నిన్ను బాగా స్టడీ చేసి దేనికి పడిపోతావో ఆ ఆయుధంతో నిన్ను పడతాడు. అందుకని దేవుని బిడలో ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి, ఎప్పుడు అభిషేకించబడుతూ ఉండాలి. ఎందుకనంటే నేను ప్రతిష్ఠించబడ్డ ఒక అభిషేకించబడ్డ వాడను, దానను. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నిలాగా నేను జనరల్ గా ఉండకూడదు, అన్య సహవాసాలు చేయకూడదు. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు సపరేట్గా ఉండాలి. సాంసోను సపరేట్ ఎక్కడున్నాడు? బండ సందులో ఉన్నాడు. ఎక్కడ నివాసం చేస్తున్నాడు? బండ సందు. ఇక్కడ బండ అనగా ఆత్మీయార్థం ఎవరు? యేసు ప్రభువారే బండ. 1 కొరింథీ 10:4 ఆ బండ క్రీస్తే. అంటే క్రీస్తులో ఉన్న వ్యక్తి ఎక్కడికి పోయాడు? లోకం అనే దెలీలా దగ్గరికి వెళ్ళాడు. లోకం అనే ఒక స్త్రీకి బానిస అయిపోయాడు. అభిషేకం పోయింది, కళ్ళు పీకేశారు. ఆ తర్వాత భ్రష్టుడైపోయాడు, శక్తిహీనుడైపోయాడు. తనకి బలము ఎక్కడైతే దాగి ఉందో ఆ ఇంట్రుకులు కట్ చేసేసాడు. ఆ తర్వాత దేవునికి అవమానం తెచ్చిపెట్టాడు. ఈ రోజు నా ప్రియని పెట్టారు, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు బలం పొందుకుంటారు. ఎప్పుడు బలం. ఏ బలం అది? పరలోక బలం. అది ఆత్మ బలం. ఆత్మ బలముతో ముందుకు సాగిపోవాలి. నీరసంగా బద్ధకంగా ఉండకూడదు. ప్రభువులో మనం ఏమై ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఈ బలం ఎప్పుడు వచ్చింది మనకి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8-10. ఆయనలో ఆనందించడం వలన మనం బలం పొందుకుంటాం. ఎవరిలో ఆనందించాలి? ప్రభువులో. ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండ అనయము నిన్ను అది కొనియాడుచునే ఆనందింతును ఆశ తీరా. ఇదిగో ఈ ఆత్మ సంబంధమైన పాటలు కూడా చూడండి ఎట్లా ఉంటాయో. పరిశుద్ధాత్మ పొందిన దైవజనులు రాసిన పాటలో ఈ జనరల్ జ్ఞానంతో రాస్తున్నారు చూడండి. ఈ పాటలు వాళ్ళకి మ్యాచ్ అవు. శుద్ధాత్మ అభిషేకంతో రాసిన వారి పాటలు అలాంటి అనుభవం కలిగిన వారికే మాధుర్యంగా ఉంటాయి. ఆత్మలు ఆనందిస్తూ ఆ స్వరం వినబడగానే, ఆ పాట వినబడగానే, ఆ సహవాసం కనబడగానే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది వాళ్ళకి.
నేను స్తోత్ర. తిక్కలు తిక్కలుగా ఉంటారు చూడండి కొంతమంది ఆత్మ లేని వారు. వీళ్ళని చూడగానే బాధ కలిగింది. అయ్యో నేను ఏంటి ఇట్లాంటి వాళ్ళ మధ్యలో ఉన్నా అంటే, మందన వదిలిపెట్టి పందుల్లో కలిశానా, మన పావురాలను వదిలిపెట్టి కాకుల్లో కలిశానా? ఆ ఎక్కడున్నా నేను ఇప్పుడు? పావురాల మధ్యలో ఉండాల్సింది కాకుల మధ్యలో, పందుల మధ్యలో ఉన్నా నేను. అదే ఈ ఆత్మ బలము గాని లేదనుకోండి, నువ్వు ఎక్కడున్నా నీకు అర్థం కాదు. అభిషేకాన్ని కోల్పోతున్నాడు సంసోన్. బండ సందులో నివసించవలసిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దెలీలా దగ్గరికి పోయాడు. అంటే దెలీలా అంటే లోకం. ఇక అభిషేకము పోగొట్టడానికి సాతానుడు అనేక చోట్ల తీసుకెళ్తాడు. అనేక ఎల్లకొండ ఫంక్షన్లకి, ఎల్లకొండ ప్రాంతానికి, ఎల్లకొండ వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు వాళ్ళని చూడగా నీకేం కలిగిద్ది? ఆశ కలిగింది. వాళ్ళు లిప్టిక్లు పెట్టుకుని ఉంటారు ఆ ఫంక్షన్లో. నీ కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూడగానే వాళ్ళు కిందకి ఆభరణాలు వేసి ఉంటారు, నీకు వేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళని చూడగానే అంత స్టైల్గా కనపడతారు, నీకు స్టైల్గా ఉండాలనిపిస్తుంది. అంటే సాంసోను దెలీలా దగ్గరికి వెళ్ళినట్టు నిన్ను కూడా తెలివిగా సాతానుడు ఏం చేశాడు? అక్కడ తీసుకెళ్ళి మోసపోతాడు. స్తోత్రం. అంటే దేవుడు బాధపడుతుంది. ఏమని? నీకు అభిషేకం ఇచ్చా, నువ్వు ఒక సపరేట్ వ్యక్తి కదా, ప్రత్యేకమైన వాడిగా. నాకు నువ్వు ఎక్కడ పోయావు సంసార్? దేవుడు మాట్లాడుతున్నా ఇంట్లో, దేవుడు మాట్లాడుతున్నా అర్థం కావట్లా సంసానికి. మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొందిన వారు మీరు పనుల దగ్గర, ఉద్యోగ స్థలాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు, ఇట్లాంటి జనరల్ వ్యక్తులను కలుస్తున్నప్పుడు మీరు కూడా దిగజారిపోతుంటే దేవుడు స్వరం మాట్లాడినా మీకు వినపడదు. దేవుడు మాట్లాడుతుంటాడు, ఆ స్వరం విను, నా మాట విను. అప్పుడు నువ్వు గొర్రెవి కావు, బర్రెవి అవుతావు. ఆ గొర్రెలు అయితే నా స్వరం వెంటాయి. ఇప్పుడు నువ్వు వినే పరిస్థితిలో లేవు. ఎందుకని? మత్తులో ఉన్నావు. త్రాగుబోతోడికి మనం ఎంత కేకేసినా అర్థం కాదు. ఎక్కడున్నాడు వాడు? మత్తులో ఉన్నాడు. ఆత్మీయులు కూడా మత్తులో ఉంటే దేవుడు ఎంత మాట్లాడినా వారికి అర్థం కాదు. దేవుడు అంటాడు, లే నీతో మాట్లాడుతున్నాను, లే సంవత్సరం ఇక్కడ ఉండకూడదు. ఒక భక్తిహీనురాల దగ్గరికి వచ్చేసావేంటి? ఇలాంటి ఏరియాలో ఉంటున్నావేంటి? కాసేపు అదే సుఖంగా అనిపిస్తుంది, అదే సంతోషంగా అనిపిస్తుంది, అదే ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు సాంసోనుకు అర్థమైంది, కళ్ళు పీకేసినప్పుడు, తిరగలు తిప్పుతున్నప్పుడు, దెబ్బలు పడుతున్నప్పుడు, ఆసాట్లు పడుతున్నాడు. అప్పుడు గుర్తొస్తుంది, అయ్యా ఎక్కడి నుండి ఆత్మీయ శిఖరాలు ఎక్కిన నేనేమైపోయానో అగాధంలో పడిపోయాను. ఎంత బాధాకరమైన విషయం. ప్రారంభం బాగానే ఉంది సంసోనుకి, కానీ ముగింపు ఏమైంది? భ్రష్టుడైపోయింది. అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులు చూడండి, ఆత్మ బలం పొందుతారు. 2, మూడోది పరిశుద్ధాత్మ పొందిన వారు ధైర్యంగా బ్రతుకుతారు. ఎట్ట బ్రతుకుతారు? ధైర్యంగా. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము. హల్లెలూయా. చదవండి. పేతురును 4వ అధ్యాయము 31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా బోధించిరి. ఇందాక చదివా చూడండి ఆ వాక్యం 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పాములని గ్రహించి ఆశ్చర్యపడి. చూసారా, వారు యేసుతో కూడా ఉండేవారని గుర్తిరిగింది. ఈ పేతురు ఇంతకుముందు పిరికివాడు ఆత్మ లేనప్పుడు. ఇప్పుడు ఏం కలుగుతుంది అతనికి? ఆత్మ పొందిన తర్వాత ధైర్యం వస్తుంది. ఒకప్పుడు యేసు ప్రభువారి శిష్యులలో ఒక శిష్యుడు వా నీవు అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎరుగదు, చూడలేదన్నాడు. కానీ ఇప్పుడు ఆ యేసయ్య మాట వినాలా, మీ మాట వినాలా? అంటే వాళ్ళు ఏమంటున్నారు శాస్త్రులు, పరిచయులు? ఈ నామంలో ఎక్కడ బోధించకూడదు అంటే, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమని 4:19 వాక్యంలో మనం చదువుతాం. అంటే అంత ధైర్యం ఎందుకు వచ్చింది?
పరిశుద్ధాత్మను పొందటం వలన. అలా చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ పొందితే కలిగే 3 విషయాలు. ఒకటి ఒకటి సర్వసత్యములోనికి నడిపించబడుతున్నాం. రెండోది బలము పొందుకుంటాం. ఎప్పుడు నీరసం ఉండదు. అర్థమైందా? ప్రార్థన చేయమంటే ప్రార్థనలో కూడా నీరసమే, సరిగి రాదు. ప్రార్థన చప్పట్లు పట్టలేరు, ఆరాధన చేయలేరు. ఇలాంటి ఆత్మ లేని వాళ్ళందరూ బలం అంటే ఆత్మ ఎప్పుడో పొంది ఉంటారు, ఎప్పుడో ఒకసారి. కానీ దాంట్లో ఇప్పుడు బలహీనలు అయిపోయారు. ఆత్మలో ఏదో అక్కడ పాటలు పాడుతూనే చేస్తున్నాడు, కొట్టు ఊపులు అవుతుంది. అభిషేకం లేదు కదా. అంటే అభిషేకం ఉన్న బలహీనలు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆత్మ పొందినప్పుడు వారికి విశ్వాసంలో బలం ఉంటది, వాక్యంలో బలం ఉంటది, ప్రార్థనలో బలం ఉంటది, కృపలో బలం ఉంటది. ఆత్మ పొందిన వాళ్ళకి ఎట్లా ఉంటారంటే వాళ్ళు ఎంత ముసల వాళ్ళైనా, ఎంత రోగిష్ఠులైనా, ఎంత లావు సైజుతో పని లేదు, శక్తి వచ్చేస్తే గనక లేడి పిల్లల్లాగా అంటే ఒక జింకలాగా పరిగెత్తుతారు. జింకలాగా దేవుని యొక్క పరిచర్య చేస్తారు. ఎందుకని? ఆత్మ దేవుడు వారిని మోసుకుంటూ మన చేతిలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకని? ఆత్మశక్తి అతనిలో బలంగా ఉండదు, ఆమెలో బలంగా ఉండదు. మూడోది, ఆత్మ పొందిన వారు ధైర్యంగా ఉంటారు, భయపడరు ఎవరికి. దానియేలుని సింహాల బొమ్మలో వేస్తున్నారంట, ఆత్మ పొందాడు కదా, ధైర్యంగా ఉన్నాడు. శద్రకు, మేషకు, అబ్దెనగోలు ఈ బొమ్మకు మొక్కపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారంట, ధైర్యంగా ఉన్నారు. పిరికితనము కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదంట. వాక్యం చదవండి. దేవుడు మనకి ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే గాని పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. హల్లెలూయా. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఈ ఆత్మని లేదంటండి, పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు. ఇప్పుడు ఈలోనే ఒక సింహం కనపడింది ఎదుటి వారికి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక సింహం లాంటివాడే. పరిశుద్ధాత్మ పొందిన వారిని ఇలా చూడగానే శక్తులన్నీ గడగడ ఊరిపోతా ఉంటాయి. ఎన్నో మీటింగులలో దయ్యాలు కేకలు వేస్తూ ఉండేవి. అమ్మో అదిగా ఆయన వస్తున్నాడు, అమ్మో ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అక్కడ నన్ను చూడట్లా, నాలో ఉన్న దేవుని ఆత్మను చూస్తున్నాయి ఆ శక్తి. అమ్మో ఆయన వస్తున్నాడు, అమ్మో. ఊరు పోతే 4 దయ్యాలు. వాక్యం చెప్పలేలా నాకు. ముందు కూతురు పట్టింది, తర్వాత వదిలికి పట్టింది, తర్వాత తల్లికి పట్టింది, తర్వాత మన ఇంట్లో ఇంకొక ఆవిడకి అక్కపోయి పట్టింది. వాక్యం చెప్పినట్లు శక్తులు. ఎందుకనంటే మనలో దేవుని ఆత్మని ఈ సింహాన్ని చూస్తూ ఉంటాయి. వచ్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడ్డ మనము నార్మల్ పర్సన్ కాదు, జనరల్ వ్యక్తులం కాదు. మనలో ఒక స్పెషల్ ఉండాలి. ఎక్కడ పోయినా మీరు పాపులలో చేరేవారు కాదు. వీరితో ఈవెన్ జోకులు వేయడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. పరిశుద్ధాత్మ పొందిన వారు ప్రభువులో కదా ఆనందిస్తుంది. ఆత్మలు ఆనందిస్తారు వాడు. జన స్తోత్రం కలుగునగాక. చేతుల పైకి చెప్పండి. ఆత్మలు ఆనందించే వ్యక్తులు 4వ పాయింట్. ధైర్యము. 4వది ఏంటంట? ఆత్మలు ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. లోకస్వార్త వారు ఆత్మలు బహుగా ఆనందిస్తూ ఉంటారు. అంటే ఈ లోకములో ఏ సీరియల్లో ఆనందించరు. కొంతమంది చూడండి, సీరియల్ పెట్టుకొని తెగ ఆనందిస్తూ ఉంటారు, ఆ జోకులు పెట్టుకుని. హల్లెలూయా. 10:21. ఆ గడియలోనే పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించు. చూసారా? ఇప్పుడు ఆ గడియలోనే పరిశుద్ధాత్మల వారు బహుగా ఆనందించు. అంటే పరిశుద్ధాత్మ పొందిన వారిలో ఉండే ఈ ప్రత్యేకమైన క్రియలు ఒకటి సర్వసత్యంలోనికి నడిపించబడతారు. అంటే వాక్యం పూర్తిగా అర్థమైంది. రెండోది బలం పొందుకుంటారు. 2వ పాయింట్.
మూడోది ధైర్యం పొందుకుంటారు. నాలుగోది వారు ఆనందిస్తారు. మనం సీరియల్ పెట్టినా, ఆ జోకులు పెట్టినా అంత ఆనందం రాదు. ఇప్పుడు ఈ ఆత్మలో ఆనందించని వ్యక్తులే ఇవన్నీ పెట్టుకునేది. ఈ సినిమా కామెడీలు, సీరియల్ కామెడీలు, ఆ కామెడీలు పెట్టుకొని అంటాడు. అంటే ఆత్మలో ఆనందం లేదు కదా వాళ్ళకి. పరలోక ఆనందం లేదు. పరలోక ఆనందం పొందాలంటే మరి ఏం కావాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ లేదు కనుక వారికి ఆనందం లేదు. ఒకవేళ మీరు ఆ టయాన్ని పోయి అవి చూసి పక్కన ఆ టీవీ కానీ ఫోన్ కానీ ఆపేశారు అనుకో, అవసరమైన కొడతారు కూడా మిమ్మల్ని. అంటే ఎక్కడ ఆనందిస్తున్నారు వీళ్ళు? పైశాసిక ఆనందం, అది పిశాచ ఆనందం. అదే అభిషేకంతో నింపడ్డారు, ఆత్మలు ఆనందిస్తారు. అనయము నిన్ను మది కొనియాడుచు. అనయం అంటే ఏంటి? అనునిత్యం, ఇప్పుడు మదిలో కొనియాడుచు ఆనందింతును ఆశ తీర. దేని బట్టి? ఇచ్చిన రక్షణ బట్టి, ఇచ్చిన రాజ్యాన్ని బట్టి. ఆ బంగారు వీధుల్లో నేను తిరగబోతున్నాను, నరకమును తప్పించుకున్నాను, తీర్పులోనికి రాను, నీవు నాకు కట్టిన ఆ మహిమగల గృహమును నేను తలంచుకుంటున్నాను, నీ స్వరమేని నేను రేపు ఎత్తబడుతున్నాను. ఆనందంతో ఉంటారు. కానీ వారికి క్యామ్డీలతో సీరియల్ తీరితే అవసరమని చెప్పండి. నేను చెప్తున్న మాట ఎంతమందికి అర్థమవుతుంది? సేపు కూర్చొని అభిషేకించబడుతున్నాం, ఆత్మలు ఆనందిద్దాం. వారికి ఎప్పుడు గుండె నిండా దేవుని అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. గుండె నిండా దేవుని ఆనందం ఉంటుంది. గుండె నిండా దేవుని ధైర్యం ఉంటుంది, దేవుని బలం ఉంటుంది. గుండె నిండా వారికి వాక్యం ఉంటుంది. హృదయం నిండా వాక్యం ఉంటుంది. ఈ 4 అనుభవాలే కాదు, ఇంకోటి ఉంది అనుభవం. వారు ప్రభు పోలికగా మార్చబడటానికి ట్రై చేస్తారు. ఎవరు పోలికగా? 2 కొరింథీ 3:17 5వ పాయింట్. మీరు ఇవన్నీ రాసుకొని గుర్తుపెట్టుకోండి. లేకపోతే మోసపోతున్న సంఘాలతో, మోసపోతున్న సేవకులతో, మోసపోతున్న విశ్వాసులతో రేపు ప్రభు రాకడలు ఎడవబడిన తర్వాత చాలా వేదన చెందాలి, చాలా బాధపడే రోజు రాబోతుంది. ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. ఈ ఆడంబరాలకి, ఈ హంగామాలకి, ఈ విధమైనటువంటి డూడ్ అని చెప్పి అయ్యే గొప్ప అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మలో ఆనందానికి మించిన గొప్పది భూమి మీద ఏది లేదు. వెండి బంగారాల కంటే, పంచభక్ష పరమాణాలు తినేదానికంటే, కొనినటువంటి వస్తువుల కంటే, ఇల్లు కంటే, కార్ల కంటే, ఈ భూమి మీద ఏ లగ్జరీ కంటే కూడా శ్రేష్టమైన ఆనందం ఏదంటే పరిశుద్ధాత్మ ఆనందం. నిజంగా ఆనందమును రుచి చూసిన వ్యక్తి, ఆ ఆనందాన్ని అనుభవించిన వ్యక్తి, నీకు బంగారం ఇస్తా ప్రభువును వదిలిపెడతావంటే నో. వెండి ఇస్తా వదిలిపెడతావు నో. నీకు కావలసినంత తొల తూగే సంపదలు ఇస్తా ప్రభువును వదిలిపెడతావు నో. నీకు ఎవరు కావాలి? ప్రభు కావాలి. ఆత్మానందమును గూర్చిన గ్రహింపు, ఆ సర్వసత్యమును గూర్చిన గ్రహింపు, ఆ దైవ బలమును గూర్చిన గ్రహింపు, ఆ ధైర్యమును గూర్చిన గ్రహింపు కలిగిన పౌలు ఏమంటాడు? సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నా నా ప్రభుని సంపాదించుకోవడానికి, ప్రభు కొరకు అన్నిటిని పోగొట్టుకుంటే అవసరమైతే. నా ప్రియమైన బిడ్డలారా, పెద్ద కోటీశ్వరుడు అని చరిత్ర చెప్తుంది పౌలు గురించి. అంత గొప్పగా కోటీశ్వరుడే ఏమంటాడు తెలుసా? ఎన్ని చెత్త, నాకు ప్రభు కావాలి. అల్లలు చెప్పండి గట్టిగా. అవి లేదనుకోండి, ఉసూరు మొహాలు వేసుకొని ఉంటారు సంఘాలు. ఉసూరు మొహాలు వేసుకొని ఏదో ప్యాకెట్లో డబ్బులు పోయిన వాళ్ళలాగా, ఓట్ల ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళలాగా, అందరూ వదిలిపెట్టిన వాళ్ళలాగా, నాకు ఎవరు ఉన్నారు, ఐ ఆమ్ ఎలోన్, నేను ఒంటరి వ్యక్తిని, నాకు ఎవరు లేరు, అట్లా కూడా దేవుని కూడా. నేను ఒంటరిని కాదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నేను ఒంటరిని కాదు, నాలో ఒక సింహం ఉంది. నాకు రోగం వచ్చిన లోన సింహం ఉంది. నేను అన్ని కోల్పోయిన నాలో ఒక సింహం ఉంది, అది గర్జిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి.
ఐదవది చదవండి 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో ఇక్కడ చూడాల, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. స్వతంత్రత ఉంది. వాస్తవానికి మన దేశానికి ఎప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందండి? ఇండిపెండెన్స్ డే ఎప్పుడు? 1947 ఆగస్టు 15. ఓకే, అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రజలకు వచ్చిందా స్వాతంత్రం? పాపము నుండి స్వాతంత్రం వచ్చిందా? సాతాను నుండి స్వాతంత్రం వచ్చిందా? చెప్పండి. వారికున్న శరీర క్రియల నుండి స్వాతంత్రం వచ్చిందా? వారి అబద్ధాల నుండి, అన్యాయముల నుండి, అక్రమ క్రియల నుండి వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు వీటి నుండి మనకి స్వాతంత్రం ఎలా కలుగుతుందంటే, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఇప్పుడు నువ్వు ఆత్మ పొందుకున్నావు, నీకేం కలిగింది? ఏం కలిగింది? స్వాతంత్రం కలిగింది. స్వాతంత్రం పొందిన నీవు స్వాతంత్రం లేని వ్యక్తులతో సహవాసం చేయకూడదు. నీకు చేతన అయితే వారిని కూడా విడిపించాలి. మీకు చిన్న విషయం చెప్తాను. పౌలు శీలలు ప్రార్థన చేసినప్పుడు వారి సంఖ్యలే తెగిపోయాయా? వారితో ఉన్న ఖైదీల సంఖ్యలు కూడా తెగిపోయాయి. చెప్పండి. వారి సంఖ్యలు తెగిపోయినాయి, వారితో ఉన్న ఖైదీల సంఖ్యలు కూడా తెగిపోయినాయి. ఈ రోజున స్వాతంత్ర్యం పొందిన దేవుని బిడ్డలు వారు స్వతంత్రులుగా మారడమే కాకుండా వారితో ఉన్న తల్లిదండ్రులకు స్వతంత్రత ఇవ్వాలి, భార్య బిడ్డలకు స్వతంత్రత ఇవ్వాలి, వారితో ఉన్న అక్క చెల్లెలకు స్వతంత్రత ఇవ్వాలి. ప్రార్థన చేయాలి, అయ్యా నాకైతే స్వాతంత్రం ఇచ్చావు. దేని నుండి? పాపము నుండి, ఆశల నుండి. నా తల్లికి స్వాతంత్రం లేదు, నా తండ్రికి స్వాతంత్రం లేదు, నా భర్తకి స్వాతంత్రం లేదు, నా భార్యకి స్వాతంత్రం లేదు. వారికి కూడా ఏం కావాలి? స్వాతంత్రం కావాలని ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రత పూర్తిగా విడుదలైపోద్ది. కొద్ది రోజుల్లోనే అందరు బాప్తిసాలు పొందుతారు, కొద్ది రోజుల్లోనే అందరు మందిరానికి వస్తారు, కొద్ది రోజుల్లోనే హల్లెలూయా చెప్పండి గట్టిగా, కొద్ది రోజుల్లోనే అందరు ప్రభులో ఎదుగుతుంటారు. ఈరోజు మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? మీరు ప్రభువులు ఎదుగుతూ మీ పిల్లలు ఎదగలేకపోతున్నారా అంటే వాళ్ళకి స్వాతంత్రత లేదేమో. మీరు ఎదుగుతూ మీ భార్యలకి ఆత్మీయతలో స్వతంత్రత లేదేమో, మీ భర్తలకు కానీ మీ బంధువులకు కానీ. మీరేం చేయాలి ఇప్పుడు? పౌలు ప్రార్థన తన సంఖ్యలు తెంపడమే కాకుండా తన తోటి ఖైదీల సంఖ్యలను కూడా చెప్పేసింది. ఈ రోజున మీరు స్వాతంత్రం పొందాలి, మీతో ఉన్న వారికి కూడా ఏం కలగాలి? స్వాతంత్రం కలుగు చేయాలి. ఇప్పుడు జైల్లో ఉన్నారు, బయటికి రా అంటే రావటానికి కుదరదు కదా. వాళ్ళు సెల్లో ఉన్నారు, ఇప్పుడు సెల్లో ఉన్నారు. నేను అండమాను జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళినప్పుడు ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర్య సమరయోధుల యొక్క చరిత్ర చెప్పారు నాకు గైడ్స్. ఎన్ని హింసలు పొందారంటే, ఇక్కడ నాలుగులు కట్ చేశారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే. ఇక్కడ ఎట్లా ఉండదు జైలు, అది ఇది ఎట్లా ఉంటది? ఇటొకటి 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 ఇటు ద్వారం. దాన్ని చూసి వచ్చే యసన్న గారు వారాంట్లో చర్చి కట్టింది. హల్లెలూయా. ఒకే ద్వారం ఇట్లా ఉంటాయి. ఒక రోజల్లా ఉన్నాను నేను దాంట్లో. మనకి 20 రూపాయల నోటు మీద కొన్ని చెట్లు కనపడతాయి. ఆ చెట్లు కూడా ఈ జైలు పక్కన ఒక సముద్రం ఉంటుంది, అక్కడ సీనరీ 20 రూపాయల బిల్ల మీద ఉంటుంది, 20 రూపాయల నోటు మీద. చూడండి, వాళ్ళు స్వాతంత్రం కొరకు ఎన్ని అలసాట్లు పడ్డారో, ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి అని చెప్పారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది కదా దేశం. హల్లెలూయా. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన నీ తల్లికి విడుదల కలుగు చేయాలి, నీ ప్రార్థన నీ తండ్రికి విడుదల కలుగు చేయాలి, నీ ప్రార్థన నీ భార్యకి, నీ ప్రార్థన నీ భర్తకి, నీ ప్రార్థన నీ పిల్లలకి. అయ్యా అందరం రక్షించబడ్డాం, అందరం సన్నిధికి వస్తున్నాం. అలా గాలికి వదిలేయకూడదండి. గాలికి వదిలేయచ్చా? వదిలేయకూడదు కదా. మోషే అనే ఒక్కడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. మోషేని దేవుడు వాడుకొని 10 అద్భుతాలు చేస్తే లక్షల మందికి స్వాతంత్ర్యం కలుగు చేశాడు మోషే. హల్లెలూయా. లక్షల మంది ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. చూసారా? బానిసత్వంలో నుండి. ఈ రోజున ఒక్కరిని ఇద్దరిని కూడా నువ్వు ప్రభు సన్నిధికి నడిపించలేకపోతున్నావు అంటే నీ ప్రార్థన, నీ అభిషేకం సరైనది కాదు, సరైనది కాదు.
నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, కానీ వాళ్ళ సంగతి ఏంటి? నీ ప్రార్థన వారి మధ్యలో ఫెయిల్ అవుతుందా? నీ ప్రార్థన అభిషేకం వారి మధ్యలో క్రియ జరగట్లేదా? వెల్డింగ్ మెషిన్, గ్యాస్ వెల్డింగ్ కూడా చూసారా? అది ఎంత రాడ్డునైనా సరే ఏం చేసింది? కట్ చేసేసింది. చిన్న రాడ్డుని 20 mm, 30 mm, 40 mm, ఎంత సైజు ఉన్నా సరే ఆ వెల్డింగ్ కట్ చేసేసింది. ఈ గ్యాస్ వెల్డింగ్ కి సైజుతో సంబంధం లేదుగా, దానికి నిప్పుంది కనుక ఎంత లావునైనా ఏం చేస్తుంది? కట్ చేసింది. నీలో అభిషేకానికి కొందరు మారతారు, కొందరు మారనేది ఏమైనా ఉందా? లేదు. నువ్వు వారి మధ్యలో బలమైన అభిషేకంతో నింపబడితే ఒక్కొక్కరి కట్లు దేవుడే తెంపుతాడు. గట్టిగా చెప్పండి. ఈరోజు మీరు ఒక రోషంగా తీసుకుంటే, ఒక రోషంగా ఆలోచించండి. రేపు నేను పరలోకంలో ఉంటే, రేపు నేను ఈ స్వర్మిని నేను ఎత్తబడితే నా వాళ్ళంతా నరకంలో పోవాలా? ఇది ఎన్నటికి తగదు గొప్ప. పౌలు ఒక సందర్భంలో అంటాడు, నా ప్రజల రక్షణ కొరకు అవసరమైంది నేను ఒక్కడైనా నరకానికి వెళ్ళిపోతా అంటాడు. శాపగ్రస్తుని అయిపోతా, వాళ్ళందరూ పరలోకం రావాలి అంటే ఆ నరకములో ఉన్న వేదన అందరూ పడకూడదు, అది భయంకరమైంది, నేను చూశాను అన్నట్టుగా మాట్లాడాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుల, మీరు పరిపూర్ణమైన స్వాతంత్రం ఇంటి మొత్తానికి కలగాలి. దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది, ఇంటి మొత్తానికి స్వాతంత్రం, ఈ శరీరం మొత్తానికి, ఈ ప్రాణానికి, ఆత్మకి పూర్తిగా స్వాతంత్రం రావాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనం పొందుకునే 5వ అనుభవం ఇది. 6వ అనుభవం ఏంటంటే అక్కడే ఉంది ప్రభు పోలికగా మార్చబడతాం. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబజేయచ్చు. ప్రభు యొక్క మహిమను చూడండి, ఇక్కడ చూడండి, ఏ మహిమను? ప్రభు యొక్క మహిమను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొన్న మేము మాచర్లలో కార్లో వెళ్తున్నప్పుడు ఆత్మకు ఒక మాట ఉంది, చాలా నచ్చింది నాకు ఆ రోజు ఆ మాట. హల్లెలూయా. నిజముగా అభిషేకించబడ్డ వారి యొక్క ముఖములో ఒక మహిమ తేజస్సు కనపడింది అన్నది వాస్తవం. గట్టిగా చెప్పండి. అందుకని దేవుని బిడ్డలు ఏ వేషాలంటే ఆ వేషాలు వేయకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అన్నప్పుడు వాణిలే ఎంత జ్ఞానం అన్న అబ్బిందని ఆ రోజు చాలాసేపు ప్రభుని స్తుతించే కార్లు. హల్లెలూయా. ఈ జ్ఞానం అందరికీ రావాలి, ఈ జ్ఞానము అందరికీ రావాలి ఆ జ్ఞానం. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ పొందిన వారు ఎవరి పోలికగా మార్చబడాలి? అక్కడ చూడాలి, ఎవరి పోలికగా? ఈ జడ ఎవరి పోలికగా మారాలి? సినిమా యాక్టర్ పేరు ఎవరో పేరు చెప్పింది, వాళ్ళ పేరు మనకు. ఈ హెయిర్ స్టైల్ ఎవరిదంటే ఒక హీరోయిన్ పేరు, ఒక హీరో పేరు. నీ నడక ఎవరిదంటే వాళ్ళదే, నీ మాటలు ఎవరంటే వాళ్ళయే, నీ డ్రెస్ ఎవరిదంటే వాళ్ళదే, నీ పెయింటింగ్లు ఎవరి అంటే వాళ్ళయే, నీ వేషాలు ఎవరి అంటే వాళ్ళయే. నేను స్తోత్రం కలుగునగాక. అర్థమైందా? ఎవరవి అంటే అదిగో వాళ్ళని పోలి నడుస్తున్నానని చెప్పకనే చెప్తున్నావు నువ్వు. అర్థమైందా? దేవుని ఆత్మ పొందిన దేవుని బిడ్డలు లోకస్తుల వలె ఆశలు మీకు ఉండకూడదు. నాకు అభిషేకం వద్దు, లేదు నాకు పరలోకం వద్దు, కొంతకాలం దాకా ఏదో దేవుని బిడ్డగా చెప్పుకొని నరకానికి పోతానయ్యా అంటే అదొక సంఘం ఉంది, అదొక దుష్ట సంఘాలు ఉంటాయి, ఆ సంఘాలకి వెళ్ళిపోవచ్చు. ఏం కాదు. ఎందుకని వాళ్ళ దగ్గర అన్ని వేషాలు ఉంటాయి, ఆ సంఘాల్లో అన్ని ఉంటాయి. అర్థమైందా? ఒకటి కాదు, అన్నీ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. రాత్రి ఎప్పుడో మేము కారులో వస్తున్నాం, ఇక్కడ ఇదిగో ఇటు అది ట్రాక్టర్ పెట్టారు, ఆ చివర మీరు ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ దగ్గర 4-5 పిల్లలు, యువతల పాక ఎవరు చెప్పకూడదు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. పక్కన మా కారు చూసి కొంతమంది దాకుంటే మీ కారు ఆటో ఉంటారు. ఇంతకు ఎక్కడికి వచ్చారా మీరు అంటే మీ చర్చికి వచ్చామన్నాడు.
ఎక్కడికి వచ్చారంట? చర్చికి వచ్చిన వాడు ఎక్కడ ఉండాలి వాడు? కానీ అక్కడేం పని? దగ్గర దగ్గర 7-8 పిల్లలు చూసి సరైన బోధలు లేవు, గాలి వదిలేస్తున్నారు పిల్లల్ని. ఒకసారి ఈ లైన్లలో కూడా చూస్తుంటే అప్పుడప్పుడు. అందుకనే పరిశుద్ధాత్మ పొందిన సంఘాలకి మౌన సంఘాలకి తేడాలు ఉంటాయి. మీ పిల్లలను కూడా ఎప్పుడైనా అట్లాంటి అట్రాక్ట్ కలుగుతున్నప్పుడు చెప్పేసేయండి. మన సహవాసం వేరు, ఆ సహవాసాలు వేరు. గట్టిగా చెప్పాలి. మన సహవాసాలు వేరు, మన వేరు. ఇదే కారు నడుపుతున్నది వాడు కూడా గుర్తుపెట్టాడు. అన్న పలానా ఇల్లు కార్లకు ఒకళ్ళు మన పిల్లలు పలానా వాళ్ళు అన్న ఇల్లు ఎత్తి అంటే తిరుగుతూ ఉంటుంటారు. బాధ కలిగింది నాకు. దేవుడి పేరు చెప్పి చేస్తున్న పనులు ఏం తెలియదు. అలా చిన్నపిల్ల కాదు, 16-17 దాకా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను ఎవరిని విమర్శించట్లా. కండిషన్ అనేది లేదు. ఏం లేదు? కండిషన్ లేదు. కండిషన్ రూల్స్ అవి లేవు. గాలి వదిలేస్తున్నారు ఎట్లాంటి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకనే పోయిన సంవత్సరం నుండి మనం యవనస్తుల మీటింగ్ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి. క్రీస్తుని పోలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. నేను అందుకనే చెప్తున్నా, ఇలాంటి అనుభవం లేని సంఘ విశ్వాసులు ఎవరైనా ఉన్నా సరే వారితో కూడా మీరు సహవాసాలు చేయొద్దు. చెప్తున్నాను మీకు. ఎవరైనా సరే ఈ ఆత్మ అనుభవం కలిగిన అనుభవాలు లేకపోతే వందనాలంటే వందనాలు చెప్పండి అంతే. కానీ అట్లాంటి వాళ్ళతో సహవాసాలు చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే వాళ్ళు ఏమంటారు? మా చర్చిలు అన్ని చేయట్లేదా, మీదేనా అంత విచిత్రంగా ఉండదు అంటారు. ఎస్, విచిత్రమే. యేసయ్య బోధ విచిత్రమే, యేసయ్య చేసిన కార్యాలు విచిత్రమే, అన్ని విచిత్రమే. అంత విచిత్రంగానే ఉంటుంది. శోధిస్తారు మిమ్మల్ని. ఇలా ఉంటే ఇంకా తప్పు కాదులే, అలా ఉంటే తప్పు కాదులే అని కొలుస్తూ ఉంటారు. ఎట్లా ఎట్లా ఎట్లా. అందుకే యేసయ్య అన్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి. ఏ మార్గంలో ప్రవేశించాలి దేవుని బిడ్డలు? ఇరుకు మార్గములో ప్రవేశించాలి. ఇరుకు మార్గములో ప్రవేశించ పోరాడు. నిజంగా నేను ఇట్లాంటి బోధలు చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైన యవనస్తులే వీడు నేను ఎదగాలి ఆత్మీయతలు అంటేనే మనం చర్చిపోతున్నారు. వాళ్ళు లేదు అన్న బోధలు అంటే మనం తట్టుకోలేకపోతున్నాం అన్న వాళ్ళకి చర్చి కూడా రాదు. కుర్రోళ్ళ గురించి చెప్తున్నాను, యవనస్తుల గురించి. అమ్మో ఎంత కండిషన్ పెడుతున్నాడని మానేస్తున్నారు. ఇప్పుడు మానేసిన ఇబ్బంది ఏం లేదు, కొంతకాలం తర్వాత వస్తారు. కానీ స్టార్టింగ్ లోనే లూజ్ ఇచ్చామనుకోండి, మన కళ్ళ ముందు అడదిడ్డాలో తిరుగుతూ ఉంటే మనమే చూసి ఏడవాల్సి వచ్చింది. మాట అర్థమైంది మీకు? అందుకని నేను ఎవరిని వదిలిపెట్టకుండా నా కంటికి కనపడితే ఖచ్చితంగా బుద్ధి చెప్పడమా, సరి చేయటమా, మంచిగా ఉన్న వ్యక్తుల్ని పొగుడుతా ఉన్నా నేను. మళ్ళీ మంచి పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. హల్లెలూయా. ఈ 4 రోజుల ఈ సంబడం కాదు మనకు కావాల్సింది. మనతో పాటు మన పిల్లలు కూడా రావాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరిని పోలి నడుస్తున్నారు? ఇప్పుడు ప్రతిదీ కూడా ఏదైనా మా కంటికి కనపడితే తల్లిదండ్రులు మీకు ఎందుకు చెప్తున్నాం? ఈడు అదిగో సినిమా యాక్టర్ లాగా నడుస్తున్నాడు, అర్థమైందా? అప్పుడప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాం మేము? మన పిల్లలు మన కళ్ళ ముందు పాడైపోకూడదని. అంతేగాని వాళ్ళు ఏం పెట్టుకుంటే ఏం ఫ్లెక్సీలు అయితే మాకు ఏమన్నా ఒరిగేది ఏమన్నా ఉండదా? మాకు నష్టం వచ్చేది ఏమి ఉండదుగా. వద్దు, జారుతున్నారు, జారేటప్పుడు ఎమ్మడే బ్రేక్ వేయాలి, మనం పట్టుకోవాలి. జారితే ఏమైతే నదిలో కొట్టుకొని పోతారు. టక్కున పట్టుకునేది ఎందుకు? వద్దు, మనం అక్కడికి వెళ్ళే వాళ్ళం. అందుకని ఇట్లాంటి కండిషన్ పెట్టాలి పిల్లలకు కూడా. ఇది పరిస్థితి, ఇది ఆల్రెడీ మన పిల్లలకు కూడా రోజు పడతా ఉంటాయి. నేను లేనప్పుడు ఏదో ఒకటి పెట్టుకుని ఎగురుతూ ఉంటారు వాళ్ళు కూడా. అంత వైరు ఒకటి తీసుకొని రోజు పడుతూనే ఉంటాయి తనలు. ఇంకటువంటి ఇంకా స్ట్రిక్ట్ పెట్టా, నైట్ ప్రార్థన చేయకపోతే భోజనం కూడా పెట్టద్దు. అదే చెప్పండి గట్టిగా. ప్రేమించాలి, చేయాలి. రేపు మన కళ్ళ ముందు పాడైపోతుంటే అది ఎంత అవమానం వస్తుందో తెలుసా? దావీదు దేవునికి ఇష్టడే, కానీ తన పిల్లలు మొత్తం చెడిపోయారు.
దావీదు దేవునికి ఇష్టడే, తన పిల్లలందరూ ఏమైపోయారు? పడైపోయారు. ఎంత ఏడ్చుంటాడు చెప్పండి. అందుకని క్రీస్తుని పోలి ఆ వాక్యం చెప్తుంది ఏమని? ప్రభువుని పోలి మనం నడవాలి. ప్రభువే ఆత్మ. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండదు అక్కడ స్వాతంత్రం ఉన్నది. మనము ముసుగులేని ముఖము చేత ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. ప్రభు యొక్క మహిమను చూడు, మన ముఖంలో కనపడాలి. ప్రభు ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ నుండి అంటే రిఫ్లెక్ట్ అన్నమాట. సూర్యుడు అన్నాడు, ఆ వెలుగు పడినప్పుడు పలుకురాలు ఏమవుతా ఉంటాయి? మెరుస్తూ ఉంటాయి. చూసారా ఎప్పుడైనా? అలాగే ఇప్పుడు యేసయ్య రూపం మన ముఖంలో ఏం కావాలి? మెరవాలి. అర్థమైందా? ఈ అమ్మాయిని చూస్తే అర్థం అలా హీరోయిన్ లాగుంది, హీరో లాగా ఉన్నాడే, అది రాకూడదు. అంటే వాళ్ళ ముఖాలు మెరుతున్నాయి నీ ముఖంలో. ఎవరు ముఖం మెరవాలంటున్నాడు అక్కడ? ప్రతిఫలింపజేయచ్చు అంటే రిఫ్లెక్ట్. ముఖంలో మన దేవుడు కనపడదు. ఆ వ్యక్తిలో కొంతమంది అమ్మో రాక్షస ముఖం అయ్యా, అమ్మో ముఖంది ముఖం ఎట్లా, ఎందుకంటే అన్నది రూపాలు నిజంగా రాక్షసు కాదు, కానీ ఆ ముఖంలో ఏం కనపడుతుంది? రాక్షస ముఖమే కనపడుతుంది. కొంతమంది అంటే ఓ వాడు పాము లాంటి వాడు రా బాబు. పాము కాదు, పాము లాంటి వాడు. లైక్ ఏ ఏంటిది? స్నేక్. ఏమో స్తోత్రం. లైక్ ఏ బఫెలో, హల్లెలూయా. లైక్ ఏ ఫాక్స్, నక్క. లైక్ ఏ డాగ్. లైక్ ఏ పిగ్, పంది. పందిలాగా ఉన్నాడు రే. నక్కలా, కుక్కలా, ఎన్ని ఎందుకంటే సంగమాలు అంటే ఆ జంతువులు కాకపోయినా రూపాలు. ఈ రోజున నీ ముఖములో యేసయ్య ముఖం కనపడాలి. గట్టిగా చెప్పండి. ఎక్కడ పోయినా స్పెషల్గా ఉండాలా నువ్వు. ఆమేన్. ఎక్కడ పోయినంటే ఫంక్షన్లకు వెళ్ళినా ఎక్కడ పోయినా మన స్పెషల్. వాళ్ళు ఎవరు కనపడి మంచిగా ఉన్నారబ్బా. హల్లెలూయా. ఎట్ట కనపడ్డారు చెప్పండి. నేను ఎక్కడ పోయినా ఇంక ఇట్లానే వెళ్ళిపోతా. తెల్లతో ఏదైనా ప్యాంట్ షర్ట్ వేసుకుంటా ఒక్కోసారి, కానీ వెయిట్ లేకుండా మాత్రం నేను సామాన్యంగా ఎక్కడికి వెళ్ళను. కనీసం నా సొక్క అయినా వెయిట్లో ఉండాల్సి. స్పెషల్గా ఉన్నారు అంతే. మధ్య నేను ఎక్కడికైనా కోటాలకు పోయేటప్పుడు కూడా నేను ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. నాతో పాటు వస్తున్నారు కొంతమంది గుంటూరు నుండి. మా అన్నయ్య కూతురు అట్లాంటి బాబాయ్ వెంకట వస్తా అంటే అట్లా కుదరదమ్మా, నేను వెళ్తాను సభలకి, తెల్ల డ్రెస్ వేసుకునే రావాలి మీరు. హల్లెలూయా. ఎందుకని? మనము నేర్చుకోవడానికి వెళ్తున్నామా, నేర్పించడానికి వెళ్తున్నామా? చెప్పండి. నేర్పించడానికి. అందుకని మీరు కూడా ఎక్కడ పోయినా స్పెషల్గా వెళ్ళండి. స్పెషల్గా వెళ్ళమంటే గంగిరెద్దు వేషాలకు బొమ్మని కాదు, దేవుని బిడ్డల ఇల్లు అని చెప్పుకోవాలి. ఆమేన్. చేద్దామంటే నీకు ఇప్పుడు బాధ కలగవచ్చు. మనం ప్రత్యేకించబడ్డ జనము. అర్థమైందా? యూదులకు ఎస్తేరు కాలంలో సమస్యలు ఎందుకు వచ్చినాయి? అందరిలాగా లేరు వీళ్ళు అని చెప్పాడు హామాను. వీళ్ళ పద్ధతులు, వీరి విధానాలు, వీళ్ళ కల్చర్, వీళ్ళ వస్త్రధానాలు అంతా సపరేట్ గా ఉంది. వీళ్ళు అందరిలాగా లేరు. యేసయ్య కూడా ఎవరండి? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ చేరలేదంట? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. స్పెషల్ రావాలి. ప్రత్యేకత. వాళ్ళ విశ్వాసులు ప్రత్యేకత, వాళ్ళ సేవకులు ప్రత్యేకత. ఇప్పుడు అదే అంటుంది అక్కడ. ప్రభు పోలికగా మార్చబడుతుంది. ఆ ప్రభు పోలికగా మారుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని. ఈ రోజున ఎవరిలాగా మారాలి? ఎక్కడికి ద్వారంటాలు పెట్టి అబ్బు మళ్ళీ దానికోసం మళ్ళీ వాళ్ళ మీద చెప్పడం, వారి రంగులు. హల్లెలూయా. మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చినలేనా వీళ్ళంతా? ఏం చెప్తాం? వేషధారులు కదా. వేషధారులు. పరిశుద్ధాత్మ వచ్చిన నిజంగా అట్లాంటివి పెట్టుకోవాలనిపిస్తుందా? చెప్పండి. అట్లాంటివి పెట్టుకోవాలనిపిస్తుందా? చక్కగా దేవుని భక్తితో చక్కగా పరిశుద్ధంగా మందిరానికి రావడం చాలా స్పెషల్ గా ఉంటారయ్యా. మన సేవల సిస్టర్లు కూడా అంత ముడి వేసుకొని చక్కగా తల్లులాగా మన ఇంకో సిస్టర్లు కూడా ఎట్లుంటారు?
చక్కగా భక్తిగా ఆత్మీయంగా దేవుని స్తోత్రం. సమర్పణ, అది కూడా ఒక సమర్పణ. నేను జడయ్యను సమర్పణ, అది జడయ్యను సమర్పణ. ఇప్పుడు అన్నిలు ఉన్నారు, జంజం వేసుకుంటారు, అది వాళ్ళ సమర్పణ. అది రొక్కా వేసుకోరు, అది వాళ్ళ సమర్పణ. అది కొంతమంది అట్లాగే క్రైస్తవ్యంలో కూడా ఇది ఒక సమర్పణ. ఇది నేను వైట్ డ్రెస్ వేసుకుంటా సమర్పణ, నేను ఆభరణాలు పెట్టుకోనిక సమర్పణ. హల్లెలూయా. నేను అన్ని లాగున్నాను, వాళ్ళు వచ్చి ఇది పెట్టుకో బాగుంటాను, అందంగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, బుర్రగా ఉన్నావు, బాగా సన్నగా ఉన్నావు, నాచుకున్నావు, వాళ్ళది ఆమెలాగున్నావు, ఏమలాగున్నావు అంటే తినటవా? చూడు మొహం చూడు దరిద్రంగా ఉంది, అది ఇవి పెట్టుకో ఎంత బాగుంటావా. ఆ శాపగ్రస్తురాల్ని కింద ఎత్తి పడేయండి అన్నాడు. ఎవరో యెహూ. ఆమె ముఖం నిండా ఏదేదో పూసుకుంటుందంట. బైబిల్ వాక్యం చెప్తుంది. శాపగ్రస్తురాలు అన్నాడు అవి పూసుకునే వాళ్ళ గురించి. ఎక్కడ? రాజుల గ్రంథంలో. ఇప్పుడు అవన్నీ చేసి మీరు బాధపడతారు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. అభిషేకించబడ్డవారు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు అక్కడెక్కడ పోతారు, పురుషుల గురించి చెప్తా మీకు. చూడండి, మీరు కూడా అక్కడెక్కడ పోతున్నప్పుడు రే అర్థమైందా? బాగవా ఏం కాదు కానీ ఒక్కసారికి ఏం కాదురా, అది కూడా వాడి పేరు జాన్ రా, వాడు కూడా బాగున్నాడే, వాడు తాగట్లేదు ఏంటి? ఏం లేదురా, ఇది జస్ట్ చల్లని బీరు. ఏంటిది? చల్లని బీరు. జాగ్రత్త బాలేసు. హల్లెలూయా. కొద్ది అర్థమైందా? చల్లగా ఏం కాదు, చల్లని బీరు ఏం కాదు. చెట్టు నుంచి కళ్ళు ఏం కాదయ్యా, కళ్ళేగా వేడి తగ్గింది. శుభ్రంగా అంత కొండగా పోసి 2 పచ్చిమిరకాయలు ఇచ్చి, లేకపోతే నంచుకోవడానికి ఏంటి పచ్చడి ఎత్తే మీ కోరుతుంది నోరు. అబ్బా ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఇక్కడ తాగి నంచుకుంటే అబ్బా స్వర్గం కనపడుతుంది. ఇప్పుడు స్వర్గం కనపడితే రేపు నరకంలోకి వెళ్తావు. హల్లెలూయా. చూడండి, ఒక పాస్టర్ గారిని ఒక అతను వచ్చి, ఏమండి పాస్టర్ గారు, చెట్లు ఎవరు ఇచ్చారండి అన్నాడు. దేవుడు అండి. చెట్లను ఇచ్చినప్పుడు తాడి చెట్టు ఎవరు ఇచ్చారండి? దేవుడే కదా. దేవుడేనండి. ఆ తాడి చెట్టుకున్న ఆకులనేమో ఇంటికి వాడుకుంటున్నారు, తప్పులేదు. ఆ తాడి చెట్టుకున్నటువంటి ఆ ముంజులు ఉంటాయి చూసారు, తాడి ముంజులు, అయ్యా చక్కగా కోసుకొని ముంజులు తిన్నవా? ఎప్పుడన్నా తిన్నవా? తాడి ముంజులు తింటున్నారు కదా. తాడి ఆకు వాడితే తప్పులేదు, తాటి ముంజులు తింటే తప్పులేదు. తాటి కళ్ళు తాగితే ఎందుకు వచ్చిందండి తప్పు అని అడిగిండంట. అర్థమైంది మీకు? అప్పుడు ఏమన్నాడంట, వరిగొడ్డు ఉంది కదా, వరిగొడ్డుకి మనం మేత వేస్తాం. వరిగొడ్డు 2 ఇస్తుంది, 3 ఇస్తుంది. ఒకటి పేడ, ఒకటి ఉచ్చ, ఒకటి పాలు. ఇప్పుడు వరిగొడ్డులో నుండి వచ్చేదే కదా పాలు, అవి తాగుతున్నాం. పాలతో పాటు ఉచ్చ కూడా తాగొచ్చుగా. అది ఎక్కడి నుండి వస్తుంది? అది కడుపులో నుండే కదా. అంటే అది ఎట్ట కుదిరింది, ఇది ఎట్ట కుదిరింది అట్టయితే తెలియదే అంటుంది కదా. నాడు చెట్టు ఇంటికి వస్తున్న ముందులు తిన్నావు కానీ కలు తాగితే తప్పేందని అడుగుతున్నావు కదా. ఆడది ఇప్పుడు బర్రె కడుపులో వస్తున్న పాలు తాగుతున్నావు కానీ దాన్ని వచ్చేందుకు తాగట్లే? 2 ఎక్కడి నుండి వస్తున్నాయి? అదేమన్నా మందు తాగిద్దా? మంచినీళ్ళేగా. చెప్పండి. ఇట్లాంటి తిక్కలకి, ఇట్లాంటి తిక్క ప్రశ్నలకి తిక్క సమాధానం వెంటనే చెప్పాలి. అప్పుడు వాడన్నాడు అంట, అప్పు వెనకాడ మనకి మనం వేసే ప్రశ్న సమాధానం చాలా తేడాగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. చేతులు పైకి ఎత్తి గడిగి చెప్పండి. ఇంకొక అతడు ఓ సావుకుని అడిగాడు, దేవుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా? చూడల. కడుపులో ఉన్నప్పుడు ఏమైనా చూసారా? చూడల. కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి చూసారా? చూడల. పెరిగిన తర్వాత ఏమైనా చూస్తారా? చూడల. యవనస్తుడు అయినప్పుడు చూసారా? చూడల. ఇంత
పెద్దోళ్ళు అయ్యారు ఎప్పుడన్నా చూసారా? చూడాల. చూడకపోతే దేవుడు ఎక్కడున్నాడండి అన్నాడు. హల్లెలూయా. నీ తలలో బ్రెయిన్ ఉందా అని అడిగిండంట. తలలో ఎందుకు ఉండదండి బ్రెయిన్? ఇప్పుడు చూసావా నీ తలలో బ్రెయిన్? మెదడు మీరు చూసారా? మీ మెదడు మీరు చూసారా? చూడలేదండి అట. లేదుగా. ఎందుకు లేదండి? ఉందండి. నువ్వు చూడలేదు కదా. నువ్వు చూడకపోతే లేనట్టే కదా. అట్లాగే నేను కూడా దేవుడిని చూడకపోతే దేవుడు లేకుండా ఎట్లుంటాడు రా? దేవుడు ఖచ్చితంగా. కరెంటును చూస్తున్నావు కానీ కరెంటును అనుభవిస్తున్నావు కానీ కరెంటు చూడగలవా? గాలిని పీలుస్తావు కానీ గాలిని చూడగలవా? కొన్ని దృశ్యమైనవి, కొన్ని అదృశ్యమైనవి ఉన్నాయి లోకం. జన స్తోత్రం కలుగునగాక. ఇవి కేవలం పరిశుద్ధాత్మ పొందిన వారికి కలిగే అనుభవాలు. అక్కడ చెప్పండి. చెప్పండి అమ్మా. ఒకటి, సర్వసత్యంలో నడిపించబడతాం. రెండు, ఆత్మ బలం పొందుకుంటాం. మూడోది, ధైర్యంగా ఉంటాం. నాలుగోది, స్వతంత్రత పొందుతాం. అంటే విడుదల ఉంటుంది పూర్తిగా. ఇప్పుడు స్వతంత్రత లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు మందు తాగేవాడు ఉన్నాడు. వాడు స్వతంత్రత ఉందా? మానుకోవాలనుకున్నా సరే ఆ పిచ్చి లేచినప్పుడు ఏం చేస్తాడు? స్వతంత్రత లేదు. మళ్ళీ ఈడ్చుకుపోతే అలవాటు అక్కడ. హల్లెలూయా. పోలీసు వాళ్ళు హీరోల మీద ఒక ఖైదీ బయటకు వస్తే అట్లా మళ్ళీ టైం అయిపోయినప్పుడు ఏం చేస్తారు? ఈడ్చుకొని పోయినట్టుగా ఈడ్చుకొని పోతారు. సాతాను కూడా ఈడ్చుకొని పోతాడు. తర్వాత 5, ఆయనలో ఆనందిస్తారు. తర్వాత ఆయన పోలికగా మార్చబడతారు. 6, 7 ఏంటి తెలుసా? నిరీక్షణ కలిగి బ్రతుకుతారు. ఆమేన్. ఏం కలిగి? యేసయ్యా నా ప్రియా, ఎప్పుడు నిరాకడ సమయం, ఎప్పుడు నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దురవస్థలలో ఒంటరినై తుమికి ధూళిగా మారినను, దూరాన నీ ముఖ దర్శనము, దూరాన నీ ముఖ దర్శనము, ధ్రువతారగా నాలో వెలిగెనే, ధ్రువతారగా నాలో వెలిగెనే, యేసయ్యా నా ప్రియా. వాళ్ళ కాళ్ళు కిందన్నా కళ్ళు ఎక్కడ చూస్తుంటే ఇప్పుడయ్యా నీ రాకడ. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని బిడ్డలకి స్థారమైన నిరీక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునగా. స్థారమైన నిరీక్షణ కలుగుతుంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు అంటాడు. అంటే విస్తారమైన నిరీక్షణ అంటే ఎదురు చూడటం. అర్థమైందా? ఎప్పుడు ప్రభువుని కలవాలి, ప్రియుడిని కలవాలి. ప్రార్థన చేసుకోండి. నువ్వు చేసుకో, నేను చేసుకోలే, నువ్వు చేసుకో. హల్లెలూయా. మందిరానికి వెళ్తాను, ఏం రా నువ్వు? హల్లెలూయా. పల్లారావు తీసుకో. నిరీక్షణ లేదు. దేవుడు మనకిచ్చే నిరీక్షణ ఏంటి? శుభప్రదమైన ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ
నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? ఆ ప్రభు రాకడ ఎప్పుడుగా ఇందా చెప్పా కదా, కాళ్ళేమో కింద ఉంటాయి, కళ్ళేమో ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా నీ రాకడ, రావయ్యా యేసయ్యా. ఎప్పుడు ఇంక తిన్నే కావాలని ప్రభాకర్. జన స్తోత్రం. నిజంగా ప్రభు ఇప్పుడు వస్తే వెళ్ళాలని ఎంతమంది మన చేతులు వాడు ఎత్తాడు, సిగిపోయి ఉంటాడు. ఈ 2 నెలల పెళ్లిలో 2 నెలలు నెల ఈ రోజైన పెళ్లి నిన్న నిన్న అయిందా? అల్లలు చెప్పండి గట్టిగా. నెలకల్లా ఇసుకు పుట్టిందంట సంగీత. స్తోత్రం. ఇప్పుడేముంది, ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. హల్లెలూయా. చెప్పుడు నీళ్ళకే తాగలేకపోతే పిన్ని నీళ్ళు ఊరు తాగుతారు. దేని స్తోత్రం కలుగునగా. ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నడిపిస్తే ఆనందంగా ఉంటుంది. దేవుడు నడిపిపోతే ఆ ఇల్లు నరకం లాగా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు నడిపించాలి? ఇప్పుడు దేవుడికి అప్పగించుకోవాలి. మీరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. స్తోత్ర ప్రార్థన, మధ్యలో వ్యక్తిగత ప్రార్థన, సాయంత్రం కుటుంబ ప్రార్థన. ఈ 3 జరిగితే ఇంట్లో ఇల్లు హ్యాపీగా ఉంటుంది. ఇది జరగట్లేదు అనుకోండి, సాతానుడు గందరగోళం సృష్టిస్తుంది. హల్లెలూయా. విస్తారమైన నిరీక్షణ కలలో కూడా లేపి, నా కుమారుడలే రా అన్నాడు. ఐఎమ్ రెడీ, రెడీ ఫర్ సెకండ్ కమింగ్, రెడీ ఫర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని రాకడకు, దేవుని రాజ్యానికి సిద్ధంగా ఉన్నాను అన్న విధముగా ఉండాలి. గట్టిగా చెప్పండి. నిరీక్షణ లేని వారి వలె మనము ఏడవకూడదు అంటాడు. ఏం లేని వారి వలె. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యంలో ఉంటుంది, సహోదరులారా నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె మీరు ఏడవద్దు. ఏడుపు మొహాలతో ఉండొద్దని. ఎప్పుడు మన నోట నవ్వు ఉండాలి, ఆనందం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభువులో ఆనందం, ప్రభువులో సంతోషం, ప్రభువులో తెలియనటువంటి ఉత్సాహం ఉండాలి. ఏమనుంది అక్కడ? సహోదరులారా ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా. అంటే ఎప్పుడు ఏడుస్తా ఉంటుందని. ఏడవచ్చా? ఎక్కడ ఏడవాలి మనం? ప్రభువులోనే. అసలు ఏడవలసిన అవసరం ఏంటి? ఆనందమానందమానందమే నూతన యెరూషలేము పట్టణం పెళ్లికై అలంకరించబడుచు. హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణం పెళ్లి కుమార్తె వలె అలంకరించబడుచున్నది. జన స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ 7 అనుభవాలు పరిశుద్ధాత్మ పొందిన వారికి కలుగుతుంది. అయితే పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. నేను స్టార్టింగ్ నేను అదే చెప్పాను. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి? చూడండి, ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. నాకు కొంచెం టైం అని చెప్తాను. చెప్పంటారు వద్దంటారా? హల్లెలూయా. మొట్టమొదటిగా లోకముతో స్నేహం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు పత్రిక 4:4. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు రాసుకోండి. నేను సబ్జెక్ట్ చెప్తున్నా, మీకు వాక్య రీతిలో చెప్తున్నా. చక్కగా రాసుకుంటుంది ఆ వాక్యం. వ్యభిచారులారా ఎవడైనను లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవునికి శత్రువగును. స్తోత్ర. లోకస్తుల వలె దేవుని బిడ్డలు ఉండకూడదు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనము, ఆ దేవుడు నా ద్వారా రాయించిన ఒక పాటలో పెట్టాను, లోక మర్యాదను
అనుసరింపక లోకములో ఏది ఆశపడక నీ చిత్తమేదో ఏమిటో. అయ్యా, నన్ను ఎందుకు పిలిచావు? ఎందుకు రక్షించావు? ఎందుకు కోరుకున్నావు? నీ చిత్తమేదో నా పిలుపు పరీక్షించి ఎరుగుటకు కృపను ఇమ్మయ్యా, కృపను ఇమ్మయ్యా యేసయ్యా, పరీక్షించాలి. లోక స్నేహము నీకెందుకు? లోక సహవాసాలు నీకెందుకు? లోక మర్యాద చొప్పున మనం నడవకూడదు. ఎవడైనను లోకముతో స్నేహము చేసిన ఎడల వాడు దేవుని దృష్టికి ఏమవుతాడు? శత్రువగును కదా. దేవుడికి ఏమవుతాడు? శత్రువగును. దేవునికి మనం మిత్రులుగా ఉండాలా, శత్రువుగా ఉండాలా? చెప్పండి. ఆయన దృష్టికి మనం ఎలా ఉండాలి? మిత్రులుగా ఉండాలా, స్నేహితులుగా ఉండాలా? అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరండి? శిష్యులతో అంటాడు, మిమ్మల్ని శిష్యులని పిలవక నా స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు యోహాను సువార్తలో. హల్లెలూయా. లోకములో ఉన్నదంతేంటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదువుతారా? లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు. హల్లెలూయా. లోకములో ఉన్నదంత ఏంటమ్మా? శరీరాశయు నేత్రాశయు జీవపుడంబం అంట. శరీరాశ అంటే డిజైర్ ఆఫ్ ఫ్లెష్, నేత్రాశ డిజైర్ ఆఫ్ ఐస్. శరీరాశలు అంటే శరీరానికి నచ్చినట్టుగా ఉండకూడదు. శరీరానికి కూడా కోరిక ఉంటుంది. నోటికి కోరిక ఉంటుంది, కళ్ళకి కోరిక ఉంటుంది, చెవులకి కోరిక ఉంటుంది, హృదయానికి కోరిక ఉంటుంది. చూడండి ఎన్ని కోరికలు. కళ్ళ కోరికలు డిజైర్ ఆఫ్ ఐస్, డిజైర్ ఆఫ్ ఇయర్స్ చెవులు కోరిక, డిజైర్ ఆఫ్ మౌత్ మౌత్ కోరిక, డిజైర్ ఆఫ్ హార్ట్ హృదయ కోరిక, డిజైర్ ఆఫ్ బాడీ దేహం కోరిక. దేవుని స్తోత్రం. ఇన్ని కోరికలు అర్థమైందా మీకు? ఒకటి కళ్ళ కోరిక, రెండోది నోటు కోరిక, చెవులు మనమని అన్నారు. ఓరి ఎంత సప్పగా ఉంది. ఆ కోరికల్లో ఏమో తీసుకురండి, కొంచెం ట్రై చేసుకొని. ఏ కోరిక అది? నోటి కోరిక. కళ్ళ కోరిక, బా ఏదో చూడాలనిపిస్తుంది, ఎక్కడ తీసుకోండి, పారుకో ఎక్కడికో. అయ్యేది వేరు. మరి చూడకూడదే చూస్తున్నారు యవనస్తులు. హల్లెలూయా. ఇంకా ఏంటి? హృదయానికి ఉండే కోరిక, శరీరానికి ఉండే కోరికలు. శరీరానికి ఉండే కోరికల గురించి నాకు చెప్పాను. శరీరానికి ఒక కోరిక ఉంటుంది, ఈ శరీరం పోయి ఇంకో శరీరంతో కలవాలని. విచారం అది. భార్యాభర్తలనే రెండు దేహాలకి, రెండు శరీరాలకి దేవుడు ముడిపెట్టాడు. ఆ రెండు ఎప్పుడైనా కలుసుకోవచ్చు. కానీ ఈ శరీరం పోయి ఇంకో శరీరంతో కలవడం అనేది అది అక్రమం అవుతుంది. దట్ ఈజ్ ఇల్లీగల్. అక్రమము. దట్ ఈజ్ నాట్ లీగల్. అర్థమైందా? దేహము. వాక్యం చెప్తుంది, భార్య దేహం పైన భర్తకే అధికారం ఉంది, భర్త దేహం పైన భార్యకి అధికారం ఉంది. అలా కాకుండా ఇప్పుడు లోపల ఎన్నో చూస్తున్నాం మనం. కోరిక, శరీర కోరికలు కలుగుతున్నాయి మనకి. అందుకని అర్థమైందా? ముసలి వాళ్ళు కూడా కుర్రోళ్ళలాగా అందంగా తయారవ్వాలని ఏదేదో వేషాలు వేసి ఎన్నో పాపాలకు బానిసలు అయిపోతున్నారు కదా. దాని స్తోత్రం కలుగునుగాక. అదే కోరిక, శరీర కోరిక. రెండోది నేత్రాశ. నేత్రాశ అంటే కళ్ళతో చూసేది. కళ్ళతో ఫోన్ పట్టుకుంటే చాలు, ఇక అది వదలదు. నెట్ బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్? నెట్. నెట్ అంటే ఏంటి? వల. నెట్ అంటే ఏంటి చెప్పండి? ఎన్ఈటి. నెట్ అంటే ఏంటి? వల. నెట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? వలలో పడటానికి డబ్బులు కట్టడం. ఎర్ర స్తోత్రం. నెట్ బ్యాలెన్స్ అనుకోండి.
ఫోన్ పట్టుకుని వాడు సామానం వదులుతాడా? చూడండి, అసలు అది పట్టుకుని సామానం వదలదే. అవసరమైన దానికే వాడుకోండి ఫోన్లు. అర్థమైందా? ప్రార్థన బాగొట్టుకొని ఏదో ప్రార్థన చేయమంటున్నారు కదా పాస్టర్ గారు అని చెప్పి చేసుకున్నా, అదే ఆ ప్రార్థన అంటే. ఆ ఫోన్ పట్టుకుని 3-4 గంటలు మునిగి తేలుతావు దాంట్లో. ఆ 3-4 గంటల ప్రార్థన చేస్తే నీ దరిద్రం అంతా పోతాయిగా, నీ శోధనలన్నీ తప్పిపోతాయిగా, నీ సమస్యలన్నీ పోతాయిగా. ఎంత అట్రాక్షన్ ఉందో చూడండి. అయస్కాంతం ఇనుము దగ్గర పెడితే ఎట్లా లాక్కుంటుందో మనిషిని కూడా ఈ ఫోన్ అట్లా లాక్కుంటుంది. ఒక దైవజనుడు అన్నాడు, దట్ ఈజ్ నాట్ సెల్ హెల్ అన్నాడు. దట్ ఈజ్ నాట్ సెల్ ఫోన్, దట్ ఫోన్ ఈజ్ హెల్ ఫోన్. అది సెల్ ఫోన్ కాదు, హెల్. హెల్ అంటే నరకం, నరకానికి తీసుకెళ్లి ఫోన్ అంటది. అవసరానికే వాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. సమయమును పోనీయక. అందుకని రక్షించబడ్డ వారు మొట్టమొదటిగా లోకముతో స్నేహము చెయ్యకూడదు. అందుకని యాకోబు పత్రిక 1:26 చదవండి. నిజమైన భక్తి అంటే ఏంటి? నిజమైన భక్తి అంటే ఆ పనుల దగ్గరికి పోతున్నారు, అక్కడ ఎక్కడ జాగ్రత్త, నీ పంప ముంచుతారు, నీ భక్తిని పాడు చేస్తారు. అర్థమైందా? వాక్యం తెలియనటువంటి అజ్ఞానులందరూ ఆ పనుల దగ్గరికి వస్తారు. నా మాట అర్థమవుతుందా మీకు? ఆ బ్యాచ్ అంతా అక్కడే కనపడతారు నీకు. హల్లెలూయా. ఏం కాదులే, మా చర్చిలు ఇవన్నీ చెప్పట్లు కానీ, మా కాడు ఇవన్నీ బోధించరు కానీ, ఎట్లాంటిదంటే తెలిసిన వాళ్ళు కూడా ఎర్రి పప్పల వాళ్ళది వచ్చింది. అప్పుడు నిజమైన భక్తి ఏంటంటే యాకోబు పత్రిక 1:26 చదవండి. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, దిక్కులేని పిల్లలు అంటే అమ్మా నాన్న లేని పిల్లలు, అలాగే భర్త లేని ఆడవాళ్ళు, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించి ఇహలోక మాలిన్యము తన కట్టకుండా, ఇహలోక మాలిన్యం, ఇక్కడ చూడండి, లోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనటయే నిజమైన భక్తి. లోకములో ఉన్నది ఏంటమ్మా, ఏంటమ్మా, ఏంటయ్యా, అమ్మో ఇది పెట్టుకో, అది పూసుకో, ఇది రాసుకో, అది తీసురా, అమ్మో ఎంత అందంగా తయారవుతుందో తెలుసా, ఆ రకానికి పంపించడానికి సైతాన్ని మాట్లాడుతున్నాడు వాళ్ళలో. గుర్తుపట్టవా? అడ తెల్లని స్వరముతో అవ్వాదామును పడగొట్టింది ఎవరో? సాతానుడు కదా. పడగొట్టడానికి పడిపోతావు. నిలబడ్డవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని లోకస్తులతో స్నేహం చేయకూడదు. ఎవరైనా ఉన్నారనుకోండి, ఏంటి నేను ఎల్లాగా మారిపోతున్నా, వాళ్ళు నాలాగా మారాలి కానీ నేను వాళ్ళలాగా. ఇప్పుడు నేను ఎవరినైనా నాలాగా మార్చుకుంటా. మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎవరిలాగా మారను. నేను మా గురువు గారి లాగా మారా. ఇప్పుడు నాలాగా మారుస్తున్నా అందరిని, అంతే. నేను ఎవరిలాగా, ఒకవేళ వివాహమైన తర్వాత కూడా నాలాగే మార్చుకున్నా, నేను వాళ్ళలాగే మార్చున్నాను. అది దేవుడి దయ వల్ల. హల్లెలూయా. మన ఎవరో పాస్టర్ గారు వచ్చాడు పాపం, ఎలా స్నేహితుడే పాపకి. ఆ సిస్టర్కి, ఆ పాస్టర్ గారి భార్యకి ఇంకా ఆభరణాల మీద విడుదల రాల అని చెప్పి జరిగి ప్రార్థన ఏం చేస్తా చెప్తున్నా కానీ, నేను అమ్మాయిలాగా ఉండాలని కోరుకుంటున్నా ఇట్లాంటి పరిస్థితి. కానీ ఎంత చెప్పినా వినట్లేదు. అదేనంటే స్టార్టింగ్ నుండి చెప్తే నీలో ఉంది అంత మంత్రం. జర స్తోత్రం. ఇది కూడా ఒకప్పుడు వేసుకున్న వాళ్ళే. హల్లెలూయా. మొదటి నుండి కండిషన్లో అటు చెబితేనే, అటు అంటేనే అంగీకరించింది. ఇది పరిస్థితి. హల్లెలూయా. అక్క అన్ని పెట్టుకుందే ముందు, అన్ని వేషాలు వేసింది ఆమె కూడా. ఇక్కడ ఎన్ని కుదరో, ఎట్లయితేనే. దేవుని స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. మనల్ని కాపాడుకోవాలి, మనతో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోవాలి. ఈ బెదర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టున్నాడు, సచిన హీరో లాగా ఉండేవాడు. వాడికి ఏకల కట్ చేసి ఇప్పుడు ఫాదర్ లాగా చేశా. అలా చెప్పాలి గట్టిగా.
స్టార్టింగ్ ఎట్టున్నాడు అనుకున్నాం, వచ్చినప్పుడు మీరు చూసారో లేదు. దేవుని స్తోత్రం. అందుకని నేనేం అట్లా తయారవ్వట్లేదు కదా, మంచిగా భక్తిలోకి మారుస్తున్నాం, నడిపిస్తున్నాం. చెప్పండి గట్టిగా. కాకపోతే అప్పుడప్పుడు ఆ ఎంట్రుకలు పెరగటానికి ఏదైతే వైద్యాలు వాడుతున్నాడు, కాలేజీకి చెప్పలేదు అవన్నీ. ఆ ఎంట్రుకలు ఏదో చేస్తాడు అప్పుడప్పుడు, ఎంట్రుకలు పెరగాలని. ఆ ఎంట్రుకలతో పాటు అభిషేకం కూడా పెరిగితే బాగుంటుంది. హల్లెలూయా. చాలా వైద్యాలు తెలుసు ఆయనకి. ఆయుర్వేదిక్ డాక్టర్లు అంటాడు, మధ్య నాకు నడువు నొప్పి చక్క నవ్వులు అని తెచ్చి చక్క ఎత్తున్నాడు. ఇవ్వలేదులే, చక్క తినాలంట. కొంచెం ఏదన్నా హోమ్ రెమెడీసా, హోమ్ మెడిసిన్, ఏది మన ఇళ్లలో ఉండే లవంగాయలు పావంకాయలు అట్లాంటివి చెప్తున్నా. విషయం ఏంటంటే మనము లోకస్తుల వలె నడవటానికి వీలు లేదు. నడవచ్చా? సంగీత చెప్పు. అందుకని నువ్వు ఉన్న ప్రాంతంలో కూడా జాగ్రత్త. హల్లెలూయా. వారు అన్నిట్లో తక్కనాడుతున్నారు అక్కడ. ఆ బ్యాచ్ లో గెలవమాక. నువ్వు అక్కడ అట్టే ఎదిగావు, అట్టే ఎదుగు ఇక్కడ కూడా. ఆమెన్. గట్టిగా చెప్పాలి. అక్కడ నీ సేవకులు నీకేం నేర్పించారో అదే పద్ధతిలో ఎదుగు. ఎందుకంటే వాళ్ళు మంచి దైవజనులే కాబట్టి చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెప్పింది అర్థమైందా? వాళ్ళని వీళ్ళని ఎవరిని చూడకూడదు. ఎక్కడ పోయా మనలాగా మనం ఉండాలి, ఒకరిలాగా మనం ఉండకూడదు. మనలాగా వాళ్ళని మార్చుకోవడం. తెలియని వాళ్ళు ఉంటారు పాపం, మనం వాళ్ళేమి కత్తి మీద నడ మీద కత్తి పెట్టకూడదు. వాక్యం చెప్పాలి, ఎట్లా ఎట్లా ఎట్లా. దేవుని స్తోత్రం కలుగునగాక. జేమ్స్ తెలుసుగా, జేమ్స్ భార్యకి స్టార్టింగ్ ఏం తెలియదు. రోజు గొడవ అయ్యేది వాళ్ళకి. 2-3 నెలలు గొడవ అయితే, ఎందుకు వస్తుందిరా మీ గొడవ, ఒకసారి అమ్మాయిని తీసుకురా నేను మాట్లాడతాను వచ్చి వాక్యం చెప్తే మొత్తం తీసేసి, అన్న నాకు వాక్యం తెలియదేనేమో గట్టిగా మాట్లాడేటట్టు తిడతా ఉన్నాడు, నాకు అర్థం కాక గొడవ అవుతుందంటే వాక్యంలో ఎలా ఉందమ్మా అలా ఉందమ్మా అని చెప్పాను. చెప్పిన తర్వాత మొత్తం తీసేసి అప్పుడు నుండి కదా ఇక ఒక సమర్పణలోకి వచ్చేసి చెప్పుకోవాలి. తెలియని వాళ్ళకి ఏం చేయాలి? చెప్పుకోవాలి. హల్లెలూయా. ఒకటి, లోకస్తులతో ఏం చేయకూడదమ్మా? స్నేహం చేయకూడదు. రెండోది వెళ్ళకూడని ప్రాంతాలకి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం మందు నిలవక. వెళ్ళకుండా స్థలాలు అంటే ఏంటి? సినిమా హాలు. ఎక్కడికి? సినిమా హాల్లోకి దేవుని బిడ్డలు వెళ్ళవచ్చా? దేవుని స్తోత్రం. రెండోది, బ్రాందీ షాపుల్లోనికి ఆత్మ పొందిన వాళ్ళు వెళ్ళొచ్చా? మూడోది, విగ్రహారాధనకు సంబంధించిన ఏదైనా టెంపుల్స్ ఉంటే, గుళ్ళు ఉంటే వెళ్ళొచ్చా? ఆడ పెళ్లిళ్ళు గుళ్ళు జరిగిన వెళ్ళమాక. దేవుని స్తోత్రం. నాలుగోది, కొన్ని భక్తి లేని వాళ్ళు కొన్ని తప్పుడు వ్యవహారాలకు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా పార్కులకు వెళ్దాం రండి, ఇక్కడికి వెళ్దాం రండి, అక్కడికి వెళ్దాం రండి అంటే ఆటోమేటిక్ గా 9 మంది వాళ్ళు అయినప్పుడు ఒక్కదాని నువ్వు ఏమైనా చేయగలవా? వివేచించాలి. వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను. 9 మంది వాళ్ళు పార్టీ చేసుకున్నారు వాళ్ళు అక్కడ ఆ సాగర్ దగ్గరికి పోయి. ఏదో మీటింగ్ ఉంది, ఏదో మన వాళ్ళు చూస్తుంటే ఒక సరదాకు పోయి ఒక రౌండ్ వేసేపు మేము. కానీ మేము అక్కడేం మొక్కుబళ్ళు కానీ ఏం కూర్చోలేదుగా. చెప్పండి. ఏదో డ్యామ్ ఉంది, నీళ్ళు దగ్గర వస్తా ఏదో నీళ్లు పైనుండి పడుతున్నాయి అంటారు. అక్కడ చూస్తే తప్పు లేదు. అక్కడ ఫంక్షన్ చేసుకుందాం, ఎంట్రీకి వేద్దాం, కిరణం హల్లెలూయా. వాడే దొరింది, సాగర్ మొత్తం తెప్పుకొచ్చాడు. మంచి డ్రైవర్ చేసేవాడిని మళ్ళీ తీసుకెళ్లి ఏరే కారుకి అప్పగించారు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, వాళ్ళు అక్కడ పోయి ఫంక్షన్ చేసుకున్నావు రారా, నువ్వేం తినాల్సిన అవసరం, తాగాల్సిన అవసరం రా, ఊర కూర్చో. అంతమంది కాలు చేతులు పట్టుకుని పోతే ఏం చేస్తావు? పోస్తే ఏమైనా చేస్తావా?
వెళ్ళకుండా స్థలాలకు వెళ్ళకూడదు. 2, 3 3 వాక్యపు జ్ఞానములో నుండి ఇప్పుడు బయటికి రాకుండా చూసుకోవాలి. లేదంటే దయ్యాలు పడతాయి. ఆత్మబుద్ధినులకు, పరిశుద్ధాత్మ బుద్ధినులకు దయ్యాలు పడతాయా పడవా? పడతాయి. వాక్యం చెప్తుంది. ఇవ్వండి వాక్యం. ముందు దీనికోసం చదవండి. ఇర్మియా గ్రంథం వెళ్ళకుండా స్థలాలకి వెళ్ళకూడదు అనే దగ్గర ఇర్మియా గ్రంథం 14:10 చదవండి. 14:10 అమూల్యమైన వర్తమానం ఇది. ఈరోజు మీకు చెప్తున్నది శ్రేష్టమైన వర్తమానం. 14:10 10:14 14:10 ఏముంది అక్కడ? ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఆ ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాట ఇచ్చగలవారు కనుక. చూడండి, కాళ్ళకేమి లేకుండా తిరుగుతారంట, అడ్డం లేకుండా. హల్లెలూయా. అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు అంటే ఆశ. కాళ్ళకు అడ్డం లేకుండా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు తెలీదా? దేవుని బిడ్డవు కదా, నీకు తెలీదా? అడ్డదిడ్డలకి ఆడికంటే అడిగి పరిగెత్తొచ్చా పరిశుద్ధాత్మదినోడు? దేవుని స్తోత్రం. సాంసోన్ అక్కడికి పోయే కదా ఏమైపోయాడు? ఆత్మనే కోల్పోయాడు. దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అది ఏంటంట, దైవ జ్ఞానము లేని పనులు అంటే జ్ఞానమును విసర్జించి, వాక్య జ్ఞానాన్ని విసర్జించి, వాక్యానికి విరుద్ధంగా ఎక్కడికి ఏ పని చేయడానికి వీలు లేదు. మీరు ఏది చేసినా వాక్య జ్ఞానంలోనే ఉండాలి. వాక్యానికి విరుద్ధమైన పనులు చేశారంటే దేవుని మాట, సేవకుని మాట మీరినట్టే. సమూయేలు మొదటి గ్రంథం షార్ట్ కట్ లో చెప్తున్నా. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 24వ వాక్యం. 15:24 15:24 చదువు. సౌలు జనులకు వారి మాట వినినందున, అంటే దేవుడి మాట ఎనలా, సేవకుల మాట ఎనలా, వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటల్లో మీరి పాపం తెలుసుకుంటే. చూసారా? యెహోవా ఆజ్ఞను, నీ మాట, సేవకుని మాట మీరి ఏం తెచ్చుకున్నాను? యెహోవా ఆజ్ఞను మీరాను, సేవకుడుగా నీ మాట మీరాను నేను. కొన్ని సందర్భాల్లో చూడండి ఎట్లా ఉంటారు, అసలు వినరు. అమ్మా వాక్యం ఎలా ఉంది కదా అదంటే వినరు. జీవితకాలం మనం దేవుని ఆజ్ఞలకు లోబడాలి. మనల్ని నడిపిస్తున్న దైవ సేవకులకి, వాళ్ళ మాటకి మన విధేయత చూపాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు చూడండి, సౌలు ఏం చేశాడంట? యెహోవా ఆజ్ఞను మీరి నీ మాట ఆజ్ఞ జనులకు జడిచి, యెహోవా ఆజ్ఞ నీ మాటలను మీరి పాపం తెచ్చుకో. అంటే ఆజ్ఞలు మీరాడు నీ మాటలు, అంటే సమూయేలు మాటలు. సమూయేలు ఎవరో దైవజనుడు. ఇప్పుడు తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు అతనికి 16వ అధ్యాయం చదవండి. 16-14 యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరెపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను విడిపించు. చూడండి, ఆత్మ వదిలిపోయిందంట, దురాత్మ వచ్చి పడిందంట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దైవ సేవకుల మాటకు లోబడాలి. హల్లెలూయా. లోబడాలి. లోబడకపోతే ఇక్కడ ఏం జరిగింది? ఆత్మ తొలగిపోయింది, దురాత్మ వచ్చి ఆవరించింది. ఈ రోజున మీ ద్వారా మీ ఇల్లు రగిలించబడాలని నేను కోరుకుంటున్నాను. ఇళ్లలో కొంతమంది ఇంకా దైవ భయం లేదు, భక్తి లేదు. వారిని గద్దించి బుద్ధి చెప్పిన ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కోటాలకు కూడా కొన్నిసార్లు మిస్ అవుతున్నప్పుడు బాధపడుతున్నా నేను. ఎంతో శ్రేష్టమైన జ్ఞానం. రాబోయే దినాలు ఎట్లాంటి వాక్యాలు మీకు అందుతాయో అందవో. హల్లెలూయా. ఇంత లోతైన సబ్జెక్టులు మీకు తెలియాలంటే మీకు యూట్యూబ్లలో కూడా దొరకవు ఈ అభిషేకమైన సబ్జెక్టులు. కానీ అందుకే పెడుతున్నాం ఈ యూట్యూబ్లలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతో మర్మాత్మకమైన విషయాలు ఇవన్నీ.
చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. చెప్పాలి, ఇళ్లలో వారికి కూడా చెప్పాలి. మీరు పని దగ్గరికి వెళ్ళినా కూడా శనివారం రాగానే ఈ పరిశుద్ధాత్మ కూటములో లోతైన వాక్యాలు వినటానికి మీరు సిద్ధపడి రావాలి. ఈరోజు దైవజనుడు ఏ వాక్యం చెప్తాడు? ఎందుకనంటే ఆజ్ఞను మీరి మాటలను మీరు ఏం తెచ్చుకున్నారంటే వాళ్ళు పాపం తెచ్చుకున్నారు. ఈరోజు సేవకుడు ద్వారా దేవుడు పలికే మాటలు వినకపోతే ఏం తెచ్చుకుంటావు? పాపం తెచ్చుకుంటావు. కొంతమంది మీకు తయారవుతారా, వారం పోవాలా ఏంటి, అట్టా ఇట్ట అలాంటి వాళ్ళ మాట అస్సలు మనం వినకూడదు. మన దేవుని మాట వినాలి, ఆజ్ఞలకు లోబడాలి, సేవకుల మాట వినాలి. హల్లెలూయా. అప్పుడేమనిపిస్తుంది? ప్రార్థన చేయబుద్ది, ప్రార్థన చేయాలనిపిస్తుంది. అయ్యో మా మంచి సహోదరుడు, మంచి సహోదరి ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పిన మాట వినకపోతే దేవుడికి కోపం వస్తుంది. దేవుడు ఏమన్నాడు? అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. లోకాసు వార్త 6:46. ఆ మాటలు వినకుండా, ఆ మాటల చొప్పున మీరు నడవకుండా మీరు నన్ను ప్రభు అని ఎలా పిలుస్తారు? హల్లెలూయా. ఏమనుంది? ఆ మాటలు వినకుండా. అదేనా? చదువు 6:46 లోకాసు వార్త. దేవుని స్తోత్రం. మాటల ప్రకారం మీరు చేయక, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చెయ్యకుండా ప్రభు అని నన్ను పిలుచు ఎందుకు? చూసారా? నన్ను ప్రభు అని పిలుచుట ఎందుకు? చెప్పిన మాటలు మీరు ఎట్లేదు కదా. నన్ను ప్రభు అని పిలుచుట ఎందుకు అంటే ఆయన మాట వినకపోతే ఆయనకే నచ్చలేదే. ఇప్పుడు సేవకుల మాట వినకపోతే సేవకుడికి ఎట్లా నచ్చుతారు? వాళ్ళు నచ్చుతారా? ప్రార్థన చేయాలనిపించాలి విశ్వాసుల కొరకు. అయ్యో పలానా కుటుంబం మంచి కుటుంబం, ఎంతో మంది నాకు ఫోన్ చేస్తారన్న మా కోసం ప్రార్థన చేయడానికి. కొన్ని ప్రార్థనలు చేయబుద్ధి కాదు, నాకే దేవుడు గుర్తు చేయడు. కొన్ని ప్రార్థనలు అస్సలు చేయబుద్ధి కాదు. ఏదో ఫోన్ చేయడం స్తోత్రం అంటాం కానీ ఇంట్రెస్ట్ రాదు. కొంతమంది కొరకు వారు చెప్పకపోయినా సరే ప్రార్థన చేయడానికి ఆత్మ దేవుడు ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తాడు. వాళ్ళ కొరకు వచ్చేయి, ఇలా కొరకు వచ్చేయి, వాళ్ళ కొరకు వచ్చేయి, వాళ్ళ కొరకు వచ్చేయి. అందుకని మొట్టమొదటి నువ్వు సేవకుడికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకే లోబడాలి. ఒక పక్క చెప్తా ఉండాలి, వాళ్ళు చేశారు, ఇది చేశారు, ఇల్లు పిలిచారు, వాళ్ళు పిలిచారు, ఏం చేస్తాం, అడిపోవాల్సి వచ్చింది, ఇడిపోవాల్సి వచ్చింది. ఈ సాగులని చెప్పకూడదు. ఆ సాగులు చెప్పినందుకే ఈ సవులకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ కోల్పోయి దురాత్మ వచ్చి పడింది. సాగులు చెప్పకూడదు. నేను స్తోత్రం కలుగునగాక. దురాత్మ వచ్చినప్పుడు అర్థమైంది మనోడికి, ముందు అర్థం కాల. వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ సబులను విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి. చూసారు? ఆత్మ పోయి దురాత్మ రావడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకని జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి లోకముతో కలవకూడదు, రెండోది ఎల్లకొండ స్థలాలకి వెళ్ళకూడదు, మూడోది వాక్యపు జ్ఞానానికి అవిధేయముగా ఉండకూడదు. అంటే వాక్య జ్ఞానం ఏంటి? దేవునికి లోబడాలి, సేవకులకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, సంఘ క్రమాలకు లోబడాలి. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నాలుగోది ఏ జాగ్రత్త కావాలి? వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం ఏంటి? ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండాలి. చూడండి, అపోస్తుల బోధ యందును, వీరు అపోస్తుల బోధ. చూడండమ్మా, పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డల అపోస్తుల బోధ మాత్రమే వినాలి. అడ్డదిడ్డాల బోధలు అస్సలు వినకూడదు. దుర్బోధలు ఉన్నాయి, ఎన్నెన్నో రకాల బోధలు వచ్చాయి లోకంలోని. ఆ బోధలు వినకూడదు. ఈ రోజు ఒక బోధ, రేపు ఒక బోధ. హల్లెలూయా. ఈ రోజు ఒక బోధ, రేపు ఒక బోధ. మళ్ళీ పాటలు ఏం పాడతారు? మారని దేవుడవు నీవేనయ్యా. నిన్న ఒక మాట చెప్పి దేవుడు ఈరోజు ఒక మాట చెప్తాడా? చెప్పండి. నిన్న ఒక మాట చెప్పి ఈరోజు ఒక మాట చెప్తాడా? మళ్ళీ మారని దేవుడవు నీవేనయ్యా. నువ్వు మాటలు మారుస్తున్నావు గట్టయితే. దుర్బోధకులు, హల్లెలూయా, ఎందరో ఉన్నారు. అలాంటి ముసుగులో, అలాంటి బానిసత్వంలో నాశనం అయిపోతున్నారు చాలా మంది విశ్వాసులు. ఈ ఏరియాలో కూడా నిజమైన బోధలోనికి రాలేకపోతున్నారు.
సైతాను మోసంలోనే ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? దేవుని కండిషన్ల కంటే ఇలా కండిషన్లు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వాక్యం తెరిచి చదువుతారా? చదవరు. అందుకని దేవుని బిడ్డలారా, వాక్యం ఎరిగిన వారులారా, మీరు కాస్త అపోస్తుల బోధలో ఉండాలి. అన్ని బోధలలో ఉండకూడదు. అపోస్తుల బోధ అంటే ఏంటి? మారు మనసు బోధ, బాప్తిసం బోధ, పరిశుద్ధాత్మ బోధ, పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది బోధ. అవి చెప్పకుండా డబ్బుకి, ధనానికి ఏదేదో వాటికి ప్రలోభ పెట్టి ప్రజలని వాడుకునే బోధ అది సరైన బోధ కాదు. కాదు. అపోస్తుల బోధ యందును రొట్టె సహవాసమందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఒకటి బోధ, అది 3, ఇది 4. సహవాసం 5, రొట్టె విరుచుట 6, ప్రార్థన చేయుట 7. 7 విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. అపోస్తుల బోధ యందును. చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ బోధ కోసం పోరాడాలి అంటాడు యోధా పత్రిక 1:3. ఈ బోధ కోసం పోరాడాలి. హల్లెలూయా. మిమ్మల్ని అందుకనే కదా కొంతమందికి చెప్పేది ఏంటి? ఏ చర్చిల కంటే ఆ చర్చిలకి వెళ్ళమాకండి, ఏ సభల కంటే ఆ సభలకు వెళ్ళమాకండి అని చెప్పేది ఎందుకు? అన్ని ఆత్మానుసారమైన సంఘాలు కాదు, అపోస్తుల బోధ కాదు. హల్లెలూయా. కానీ వాస్తవానికి అవే గొప్పగా కనపడతా ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ పొందిన సంఘాలు గొప్పగా కనపడవు ఎప్పుడు. అవి దేవుని దృష్టిలో గొప్పగా ఉంటాయి, మనుషుల దృష్టిలో కాదు. అందుకని ఎట్లాంటి గ్రహించుకొని చాలా జాగ్రత్త కలిగి అపోస్తుల బోధలో ఉండాలి. యోధా పత్రిక 3లో ఏమనుంది? ఈ బోధ కోసం పోరాడాలి అంటాడు. ఆ బోధ కోసం పోరాడాలి దేవుని బిడ్డలు. తర్వాత ఏమనుంది అక్కడ? సహవాసమందును. చదువు, అది యోధా పత్రిక 3 చదువు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని. చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలి? ఈ రోజు ఒక బోధ, రేపు ఒక బోధ ఉండదు. ఒక్కసారి అప్పగించబడింది ఈ బోధ, దాని కొరకు పోరాడాలి. దీనినే ఉపదేశము అంటారు. ఉపదేశ క్రమం. మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, వేరుబాటు జీవితం, దైవిక స్వస్థత, దేహ విమోచన కొరకు ఎప్పుడు మూలుగుచు ప్రార్థన చేయటం, సంపూర్ణముగా మార్పు చెందటం. ఇది ఆర్డర్. ఈ క్రమంలో కరెక్ట్ గా ఉంటే ప్రభు రాకడ సిద్ధపడతారు. లేదు ఇవన్నీ పక్కన పడేశారంటే గడవబడటం ఖాయం. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, అప్రియదేని బిడ్డలారా, ఈ బోధ నిమిత్తం పోరాడాలి. పరిశుద్ధులకు అప్పగించబడిన ఒకేసారి బోధ. రెండోది సహవాసం. ఐదోది సహవాసం. కరెక్ట్ గా సహవాసంలో కరెక్ట్ గా ఉండాలి. ఏ సహవాసాలు అంటే ఆ సహవాసాలు. ఇప్పుడు చూడండి, కొన్ని సహవాసాలు ఉన్నాయి, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అవి లేవు అని బోధిస్తున్నారు కొంతమంది. అవి ఉన్నాయా లేవా? స్వస్థతలు ఉన్నాయా లేవా? మీరు నమ్ముతారా? ఉన్నాయా లేవా? స్వస్థతలు ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఉన్నాయా లేదా? అద్భుతాలు ఉన్నాయా లేదా? దేవుడి కార్యాలు జరుగుతున్నాయా లేదా? అవి లేవంటారు కొంతమంది. పరిశుద్ధాత్మ ఉందని నమ్ముతారా లేదా మీరు? కొంతమంది లేవంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఇప్పుడు అంటున్నారు. అదొక సంఘం. అందుకని అలాంటి సహవాసాలకు వెళ్ళకూడదు. అలాంటి సభలు పెట్టినా, అలాంటి మందిరాలు కూడా అసలు అడుగు పెట్టకూడదు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. సహవాసం, దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం. ఏ ప్రాంతం పోయినా నువ్వు సంఘముతో ఏమై ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. చేతులపైకి దిగడుగలు చెప్పండి. ఎక్కడ పోతే అక్కడ చూడటానికి సంఘ సహవాసం ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట, పల్లారాధన కంపల్సరిగా. ఆ రొట్టె విరుచుట, ఆ రొట్టె విరిచేటప్పుడు సంఘానికి కొంతమంది నెలకిస్తున్నారు, కొంతమంది వారం ఇస్తున్నారు, మరి కొంతమంది 3 నెలలకి ఇస్తారు. టీపీఎంలో అయితే 3 నెలలకి ఇస్తారు. ఆ టీపీఎంలో 6 నెలలకు కూడా ఇస్తారు, ఒక్కోసారి 9 నెలలకు కూడా ఇస్తారు. ఒకప్పుడు ఉండేది ఆ సిస్టంలో. అయ్యింది దైవజనుడికి ప్రేరేపణ వస్తేనే ఇస్తాడు ఆయన, అదొక సిస్టం. కానీ మనకైతే నెల కంపల్సరీగా ఇస్తాం మనం. హల్లెలూయా.
రొట్టె విరుచుట కూడా కరెక్ట్ గా ఉండాలి. బల్లారాధన కరెక్ట్ గా తీసుకోవాలి. దాని స్తోత్రం. ఈ నెలలో నేను చిత్తపడలేదా అంటే, ఈ నెల నేను అన్నం తినలే, వచ్చే నెలలో తింటానంటావా? అంటారా? ఒక గంట లేకపోతేనే ఎంత ఆ ఆకలేస్తుంది. అలాగే ఆత్మీయ ఆకలి వేయట్లేదు నీకు. ఈ నెలలో నీ చిత్తపడలేదు, వచ్చే నెల తీసుకుంటావు. ఏంటది? పునర్ అదే నెలలో దేవుని రాకడ వస్తే నువ్వు ఎత్తపడతావా? ఎత్తపడతారా? ఎత్తపడరుగా. ఎందుకని? రొట్టె విరుచుట, రొట్టె కరెక్ట్ గా తీసుకుంటే మనం పునరుద్ధానపు శక్తి పొందుతాం. ప్రభు మనలోకి వస్తాడు. అలాగే అంత్య దినమున లేపే శక్తి దేవుడు మనకిస్తాడు. ఆ పవర్ మనకి, అంటే ఆ కడపర శబ్దం మనకి వినపడింది. బల్లారాధన అనేది ఒక చిప్పు లాంటిది మనకి. చిప్పు ఎక్కడైతే ఉంటుందో అర్థమైందా, ఇక్కడ నుండి ఆపరేటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బల్లారాధన అనేది దేవుడికి ఒక చిప్పు లాంటిది. ఈ బల్లారాధన కరెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఆ స్వరం వినపడేది. రేపు అక్కడ నొక్కుతాడట. బల్లారాధన కరెక్ట్ తీసుకున్న వాళ్ళందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఏంటిది? ఆ మ్యాటర్ చక్కలేదు. అందుకని బల్లారాధన కరెక్ట్ తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బల్లారాధన కరెక్ట్ తీసుకోవాలి. నేను సిద్ధపడలేదండి ఈ నెల, ఎవరు అంటానికి అన్నమాట. సహవాసం, అలాగే రొట్టె విరుచుకుంటాం. తర్వాత ప్రార్థన యందు ఎడతెగ కలిగి ఉండాలి. ప్రార్థన చేయటి యందు ఏమై ఉండాలి? ఎడతెగక ఉండాలి. జాగ్రత్తలు ఎన్ని చెప్పాను చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు 7 క్రియలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలంటే ఎన్ని 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 ఉండాలి? 7. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? లోకముతో. రెండోది, వెళ్ళకుండా స్థలాలకు వెళ్ళకూడదు. 3, వాక్య జ్ఞానం అనేది మేరకూడదు. ఎప్పుడు దేవుడికి లోబడాలి, సేవకులకు లోబడాలి. తర్వాత అపోస్తుల బోధలో ఉండాలి. తర్వాత సహవాసం, అంటే సంఘ సహవాసంతో కరెక్ట్గా ఉండాలి. తర్వాత సంఘ సహవాసం అంటే కొంతమంది అడదిడ్డాల వాళ్ళు ఉన్నారు చూడండి సంఘాల్లో, మనకాడికి కూడా వస్తుంటారు. ఈ ఆదివారం వస్తే మళ్ళీ ఇంకెప్పుడు బల్లారాధనకు వచ్చేది. మధ్యలో అస్సలకి ఎట్లాంటి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినట్టే కదా. సంఘ సహవాసం వారం కూడుకోవాలి. వారం కూడుకోవాలి. పరిశుద్ధాత్మలు కూడుకోవాలి. రేపు సహవాసాన్ని దేవుడు తీసుకెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? సహవాసం లేని వాళ్ళ ఇప్పుడు బయలుదేరవుతున్నాడు. కుదరదు. సంఘములో కరెక్ట్ సహవాసం ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రాంతంలో మేము ఎంతో మంది చెప్పే కొంతమందికి అజ్ఞానులకు ఇంకా అర్థం కావట్లేదు. ఎంతనే చెప్పండి, అదే విధానంలోనే ఉంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమైంది అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాని వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, చెప్తున్నాం. వాళ్ళకి అన్ని లేకపోతే కట్టేసి కొట్టి చెప్పాలేమో తెలియదు, కానీ చెబుతూనే ఉన్న వాక్యాలు అస్సలకి అక్కడ తయారైపోయారు. దేవుడే వారిని చూసుకొనును కాక. రొట్టె విరుచుట ఏది? 5వది. 6వది తర్వాత రొట్టె విరిచే బల్లారాధన కరెక్ట్ తీసుకోవాలి. ఆ 3 రోజులు సెలవు పెట్టారు. కనీసం శనివారం కల్లా దేవుని సన్నిధికి చేరుకోవాలి. పరిశుద్ధమైన మనతో మళ్ళీ చేయాలి. తర్వాత ప్రార్థనలో ఏముండాలి? ఎడతెగక. అదే కాల ప్రార్థన. ఈరోజు చేసుకోలేదన్నా, చేసుకోకుండా ఏం చేస్తున్నావు? చేయాలి. ఎడతెగక. ప్రార్థన లేకుండా నువ్వు బయలుదేరకూడదు బయటికి. ప్రార్థన లేకుండా కదలకూడదు. రూమ్లో నుండి బయటికి రాకూడదు. అడావుడిగా ఈ పని తొందరలో, జాబ్ తొందరలో, వ్యాపారాల తొందరలో, ఏదో ఫోన్లు వస్తాయి. అడావుడి. ప్రార్థన లేకుండా పోతా ఉన్నాం. అయితే ఆ ఫోన్ చేసి నిన్ను పిలిపిస్తున్నాడేమో దారిలో నిన్ను ఏదైనా చేయడానికి. ఏం లేకుండా, ప్రార్థన లేకుండా అడావుడికి రమ్మంటాడు. దారిలో ఏదైనా జరిగింది అనుకో, దేవుడు అంటాడు, నువ్వు నా పర్మిషన్ తీసుకొని పోయావా, నా మాటిని పోయావా అని అడిగితే ఏం చేస్తావు? అందుకని ప్రతి దానికి ముందు మనలో ఏం జరగాలి? ప్రార్థన. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రోజుకి ఒక టైం. అయ్యా భర్తతో చెప్పాలి, భార్యతో చెప్పాలి, అమ్మ నేను ఒక గంట ప్రార్థనలో ఉండాలి. నేను అదే చెప్తా. ఆ రూమ్లో పిల్లలతో గొడవ, కాసేపు పిల్లలను చూసుకుని లోనకి పోయి తలిపేసుకుంటాను. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మధ్యలో. ఫోన్ సైలెంట్ పెట్టుకొని లోనకి వెళ్ళిపోతా. ఈరోజు ఇవాళ ఎక్కువ నేను ప్రార్థనలోనే ఉన్నా. వాస్తవాన్ని చెప్పాలంటే ఎక్కువ ప్రార్థనలో గడుపుతున్నా. రాత్రి కూడా చాలా టైం ప్రార్థనలో ఉన్నా. ఎందుకంటే ఆత్మ పొందిన వాళ్ళం దేవుడితో సహవాసం చేయకపోతే ఎట్లా బ్రతుకుతాం మనం భూమి మీద? హల్లెలూయా. ఒకవేళ పగలు కుదరట్లేదా నైట్ చేయండి. అటైతే పగులు
కాసేపు పడుకొని నైట్ చేస్తారు. ఈ విషయాల్లో కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు నీ మీదకి ఏ శక్తులు రానివ్వడో, ఏ సమస్యలు నీ మీదకి వచ్చినా అవి నిలబడవు. అగ్నిలో ఇన్ని చెత్తలేసిన నిలబడతాయా? అగ్ని తగలబెట్టేసి ఎన్ని జాగ్రత్తగా ఉండాలి. లేచి నిలబడండి. స్తోత్రం. దేవుడు అట్టి కృప మీ అందరికి మనందరికి దయచేయునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ చెప్పిన వాక్య ప్రకారం నాయన పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏం కలుగుతుంది?